సమయంలో దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభములు వందనములు తెలియజేయుచున్నాను. సమయానుకూలతను బట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 23, 24 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనమని చెప్పాను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ఈ సందర్భమును మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఈ పరిస్థితిలో ఉన్నటువంటి యొక్క సందర్భంలో దేవుని వాక్యమును మనం వినుచున్నటువంటి మాటలను ఇప్పుడున్న కాలానికి మనము అనువదించుకోవాలి. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం వినుచున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలలో వెలుగును నింపి వెలుగు సంబంధమైన బిడ్డలుగా మనల్ని మార్చాలి. జరుగుతున్న ప్రతి ఉద్దేశము కొడుక మన ఇష్టానుసారమైనదే కాదు. జరిగిస్తున్న ప్రతి పని కొడక మనకు అనుకూలమైనదేమీ కాదు. ఏది జరిగినా ఎలా జరిగినా దేవుని చిత్త ప్రకారం జరగాలని ఆయన ఉద్దేశించి ఉన్నటువంటి, కాబట్టి ప్రారంభ దినాలు అంటే మొదటి శతాబ్ద కాలము యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన శరీరధారిగా ఈ లోక యాత్ర ముగించి తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత తన శిష్యులకు అనేకమైనటువంటి వరములు ఇస్తూ వాళ్ళను సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుటకు పంపించాడు. శిష్యులు సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ఆయా ప్రదేశాలు, ఒక ప్రాంతము కాదు, ఒక ప్రదేశము కాదు, సర్వలోకంలోనికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి శిష్యులు వెళుతూ ఉన్నారు. వారు వెళుతూ ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను దేవుని వైపు తిప్పుతూ ఉన్నారు. నశించిపోతున్నటువంటి వారికి సత్యమైన మాటలు చెబుతూ నిత్య రాజ్యానికి వాళ్ళను మార్చుతూ ఉన్నారు. ఈ విధముగా వాళ్ళందరినీ నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తూ అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుని పని జరుగుతున్నట్టుగానే అపవాది పని కూడా జరుగుతూ ఉన్నది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. దేవుని పని జరుగుతున్నట్టుగానే అపవాది పని కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి యేసు ప్రభువారు శిలువ మరణం పొందిన తర్వాత, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పబడిన మాట ప్రకారం మనం ఆలోచిస్తే మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాడు యేసు ప్రభువారు. ఈ మరణాన్ని గెలిచి తిరిగి లేచిన యేసు ప్రభువారు అనేకులు పాపమనే బంధకములో బంధించబడి అపవాది యొక్క కబండ హస్తాల కింద చిక్కుకుపోయి అనేకమైనటువంటి కట్లలో కట్టుబడి ఉన్నప్పుడు వాళ్ళను విడిపించమని శిష్యులను పంపించాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు శిష్యులు ఆయా ప్రాంతానికి సువార్తను తీసుకెళ్తున్నారు, ఆయా ప్రదేశాలకు సువార్తను తీసుకెళ్తున్నారు. ఆయా ప్రాంతాలలోనికి సువార్త వెళుతూ ఇక్కడ వెళుచినప్పుడు మనం చూసినప్పుడు సమరియా అనేటువంటి ఒక ప్రాంతంలోని గొడకు వెళ్ళారు. అక్కడ మనం చూసినప్పుడు ఆ ప్రాంతంలోనికి ఈ యొక్క
శిష్యులు సువార్తను తీసుకెళుతూ ఉన్నప్పుడు ఈ సమరియ అనేటువంటి ప్రాంతంలోనికి ఫిలిప్పి అనేటువంటి ఒక ఆయన సువార్తను తీసుకొని పోయాడు. ఈయన యేసు ప్రభు శిష్యుడైనటువంటి ఫిలిప్పు కాదు. మరి ఎవరంటే అపోస్తులు కొంతమంది మీద చేతులుంచి ప్రార్థన చేసి వాళ్ళందరినీ ప్రభు యొక్క పరిచర్య నిమిత్తము ఏర్పరచుకున్నాక వాళ్ళు కూడా సువార్త కొరకు వెళ్ళారు. వాళ్ళలో స్టెఫన్ ఉన్నాడు, ఫిలిప్పు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఈ స్టెఫన్ అయితే ఆ కాలంలో స్టెఫను అయితే సువార్త కొరకు ప్రయాసపడుతూ ఆయా ప్రాంతాల్లోనికి వెళ్ళి సువార్త చెబుతూ ఉన్నప్పుడు ఆ ప్రదేశాలలో ఉన్నటువంటి కొంతమంది యూదులు, ఆ ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే అపోస్తులైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఈయన ఆ స్టెఫన్ మీద పగబట్టి స్టెఫన్ను చంపినట్టుగా మనకు అక్కడ రాయబడి ఉంటుంది. స్టెఫను చనిపోయాడు. స్టెఫను తోటి సహోదరం ఉన్నటువంటి ఆయన ఫిలిప్పి. ఈ ఫిలిప్పు ఆయా ప్రాంతాల్లోనికి సువార్త చేస్తూ ఈ యొక్క సమరియ అనేటువంటి ప్రాంతంలోనికి సువార్తను తీసుకొని వచ్చాడు. ఈ ప్రాంతంలోనికి వచ్చినప్పుడు ఆయన అక్కడ అడుగు పెట్టే టయానికి ఆ ప్రాంతం ఎలాగున్నదో మనకు అర్థం కావాలి ఈరోజు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలు ఒక రకంగా ఉంటాయి. ప్రాంతాలలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ప్రాంతాల్లో కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు, ఆచారాలు అంటాం, కొన్ని కట్టుబాట్లు అంటాం. అక్కడ కొన్ని అవాంఛనీయమైన కార్యాలు ఉంటాయి. వాటిని మనము వెళ్ళి చూసినప్పుడు వింతగా ఉంటాయి ఆ కార్యాలు. మనకు కొన్ని ప్రాంతాల్లోనికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళ యొక్క కట్టుబాట్లు ఎలా ఉంటాయంటే వాళ్ళు శరీరాన్ని కోసుకోవటము, నాలుకను కోసుకోవటము. ఏంది మీ ఇలా చేస్తున్నారంటే ఇది మా యొక్క ఆచారము. వాళ్ళ ఆచారాలు అది. వీళ్ళు వెళ్ళేంత వరకు కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు వెళ్ళిన మనకు ఆచారాలు ఎలా అనిపిస్తాయి? వింతగా అనిపిస్తాయి. ఎలా అనిపిస్తాయమ్మా? వింతగా ఉంటాయి. ఏంది ఇలా ఉన్నాయి, వీళ్ళు ఇలా చేస్తున్నారు ఏంది, వీళ్ళని చూస్తుంటే మన అంతా ఒళ్ళు నెరకొట్టిపోతుంది ఏంది, ఈ పరిస్థితి ఏందని వింతగా ఉంటున్నాయి. ఈ ఆచారాలలో ఉన్నటువంటి వీళ్ళు వాటిని విడిచిపెట్టి రావటానికి చాలా కష్టం అవుద్ది. బాగా ఆలోచించండి. వాటిని విడిచిపెట్టి రావటానికి చాలా కష్టం అవుద్ది. ఇప్పుడు అదే విధముగా ఫిలిప్పి అనేటువంటి ఈయన కొడుక సమరియ అనేటువంటి ప్రాంతంలోనికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఎలా ఉందంటే ఒకసారి మీరు ఇక్కడ బైబిల్ గ్రంథంలోనికి వచ్చినప్పుడు చూస్తే బాగానండి 9వ వచనం నుంచి చదువుదాం. 8వ అధ్యాయము 9వ వచనం నుంచి. సీమోను అను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు తాను ఎవడో ఒక గొప్పవాడిని అని చెప్పుకొనుచు సమరియ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మటకు అందరును దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టిరి. సమరియ, యూదయ, సమరియ అనేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. యూదులు ఉన్నారు, సమరియులు ఉన్నారు. ఈ సమరియ ఎవరంటే మీకు సమరయ స్త్రీ అనే ఒక ఆమె గురించి మీరు మాట్లాడుకుంటాం కదా మనము. కాబట్టి యూదులు సమరియులను ఏం చేసేవాళ్ళు? అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు. వాళ్ళను దగ్గరకు రానిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే మీకు యోహాను సువార్త 4వ అధ్యాయంలోనికి పోతే తెలిసిపోదు అక్కడ అంత పరిస్థితి. ఇప్పుడు ఈ సీమోను అనేటువంటి ఇతడు ఈ సమరియ అనేటువంటి ప్రాంతంలో నివాసం చేయుచున్నాడు. ఇప్పుడు ఇక్కడ నివాసం చేయుచున్నటువంటి ఈ యొక్క సీమోను యొక్క వృత్తి ఏంటంటే గారడీలు చేసే వృత్తి. ఏం వృత్తి అమ్మా? గారడి. గారడి అంటే మాయలు చేసే వృత్తి. గారడి అంటే మీ అందరికీ మాయలు. ఇంకా మీకు అర్థం కావాలంటే బైబిల్ గ్రంథంలో నుంచి మీకు చిన్నగా అర్థం కావటానికి అపోస్తుల కార్యములు
13వ అధ్యాయము 13వ అధ్యాయము 6వ వచనంలోనికి జాగ్రత్త చూడండి. 6వ వచనం. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్త అయిన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడై సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. బాగానండి. ఇక్కడ వీళ్ళున్నటువంటి ఈ యొక్క ద్వీపం అనేటువంటి ఊరి పేరు ఏం పేరు? ఆ ఊరి పేరు పాపు. ఊరి పేరు ఏం పేరు? పాపు. ఇదేం ఊరు అనుకుంటారేమో. ఊరి పేర్లు అట్లుంటే మనం ఏమంటానికి లేదు. ఒక కూరు ఉంటుంది కదా అక్క. మనం కొన్ని ప్రాంతాలు కొన్ని చోట్లకి వెళ్తే, ఇటు ఖమ్మంలోనికి వెళ్తే అక్కడ ఒక ఊరు ఉంది, ఎల్కోట అని. దాని పూర్తి పేరు చెప్పనులే నేను. అదొక రకమైన ఊరి పేరు. ఏంది ఈ ఊరు ఏంది ఇలా ఉంది పేరు అంటే, ఆ పేరు అలా పెట్టుకున్నారు, మనం ఏమంటానికి లేదు దాన్ని. మళ్ళీ ఇటు పోతే నెల్లూరుకి వెళ్ళి అటు ఒక ఊరు వెళ్తుంటే 9వ నెల అని ఉంది. ఊరి పేరే 9వ నెల. ఎందుకు ఇలా పెట్టారంటే మనం అంటానికి లేదు. ఆ ఊర్లు ఆ పేర్లు అలా పెడతారు, ఊరి పేర్లను పెట్టి. ఇది ఇలా ఎందుకు వచ్చింది ఏమొచ్చిందంటే అక్కడికి పోతే వాళ్ళకి తెలుస్తుంది ఆ చరిత్ర. ఇక్కడ ఈ ఊరి పేరు కూడా ఏంటిది? పాపు. పాపు అనేటువంటి ఈ ఊరిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు బర్ యేసు. ఆయన పేరు ఏం పేరు? బర్ యేసు. ఈయన సెర్గి పౌలు అనేటువంటి అధిపతి దగ్గర ఏం చేస్తున్నాడు? చదవండి కావాలంటే. చదవండి అమ్మా. ఇతని వివేకము గలవాడై సెర్గి పౌలును అధిపతి యొద్ద ఉండెను. ఎందుకు ఉంటున్నాడు అక్కడ? అక్కడ ఉండటానికి గల కారణం ఏమిటి చెప్పండి. ఆయన అధిపతి దగ్గర ఉంటూ, అధిపతి దగ్గర నివాసం చేస్తూ, అధిపతికి ఆడ ఏ పని చేస్తున్నాడు? గారడీలు చేస్తున్నాడు అక్కడ. గారడి అనేటువంటిది ఒక విద్య. గారడి అనేటువంటిది ఏందమ్మా? విద్య. విద్య అంటే తెలుసా? విద్య అంటే ఏంటిది? చదువు. గారడి అనేది ఒక చదువు. మంత్రజ్ఞులు అనేది ఒక చదువు. ఇంకా కట్టు కడతారంటారు చూడు, కట్టు అనేది ఒక విద్య. ఇవి ఒకళ్ళు ఇంకొకరి దగ్గర నేర్చుకుంటారు ఈ విద్యలు. అవి నేర్చుకోవటానికి వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరకు పోతారు. ఈ విద్యలు అంటారు చూడండి. ఇప్పుడు శకనకాండ్రు అంటారు చూడండి. ఈ శకనకాండ్రు చూడటం కూడా ఒక విద్య. ఎలాగుంటాయంటే అన్ని చాలా ఉన్నాయి, బైబిల్ గ్రంథ చరిత్ర ఇది. కాబట్టి సెర్గి పౌలు అనేటువంటి అధిపతి దగ్గర ఈ యొక్క బర్ యేసు అనేటువంటి ఆయన నివాసం చేస్తూ, అక్కడికి వస్తున్న వాళ్ళ దగ్గర మాయలు చేస్తూ, గారడీలు చేస్తూ తన జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నాడు. బాగానడక్క. తన జీవితమును వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఈ యొక్క సెర్గి పౌలు అనేటువంటి అధిపతి ఏం చేశాడంటే, పౌలును బర్నబాను తన దగ్గరకు పిలిపించుకున్నాడు. ఎందుకంటే చూడండి, బర్నబాను పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవాలని యత్నం చేసి వారిని ఎదిరించను. ఎలుమ అని పేరునకు గారడీవాడని అర్థము. అందుకు సౌలు అనబడిన పౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని చేరి చూసి, సమస్త కపటముతోను సమస్త దుర్మార్గతతోను నిండిన వాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నన మార్గములను చెడగొట్టుట మానవ. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గ్రుడ్డివాడివై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బులు చీకటియు అతను కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనాను చెయ్యి పట్టుకో నడిపింతురని వెదుకుచూ ఉండెను. అంతటా అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వాసముంచెను. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, సెర్గి పౌలు అనేటువంటి ఈ యొక్క అధిపతి దగ్గర ఎలుమ అంటే గారడి వాడైనటువంటి ఇతడు జీవనం సాగిస్తూ ఉన్నాడు.
వాక్యమేనండి, వాక్యమేనండి, మీకు తెలుస్తుంది విషయాలు. ఎందుకంటే జీవితాలలో జరగబోతున్న పరిస్థితులు ఇయే. అందుకే మీకు హెచ్చరికగా చెప్తున్నాను. సెర్గీ పౌలు అనేటువంటి అధిపతి దగ్గర జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పౌలు బర్నబాలు వచ్చి ఈ సెర్గీ పౌలు అనేటువంటి అధిపతికి వాక్యం చెప్పినప్పుడు ఈయన వాక్యాన్ని నమ్మి ఈ యొక్క బర్రియేస్ అనేటువంటి ఇతనిని పక్కకు నెట్టేయటం ప్రారంభించాడు. ఇతని గురించి పట్టించుకోవట్లేదు, ఇతన్ని దగ్గరికి పిలవట్లేదు, ఇతనికి రావాల్సిన రాబడి మూటలు పంపించడం లేదు, ఇతని యొక్క వృత్తికి అన్యాయం జరుగుతుంది. ఇక అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే ఇలాగనే ఉంటే ఇక ఈ ఊరిలో ఈ ప్రాంతంలో నాకు విలువ ఉండదు కాబట్టి మొట్టమొదట పౌలు బర్నబాను ఇక్కడ నుంచి పంపించాలి. అందుకని ఏం చేశాడంటే పౌలు బర్నబాను ఏం చేశాడు చూడండి, నాకు రాయబడినప్పుడు ఏం రాయబడింది అక్కడ, అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించవలనని. ఎవరిని? అధిపతి దేవుని మాటలు విన్నాడు. ఎవరు చెప్పిన మాటలు విన్నాడు? పౌలు బర్నబాలు వాక్యం చెప్తే విన్నాడు ఈ అధిపతి. విని గారడీల మీద నుంచి నమ్మకాన్ని పక్కకు పోగొట్టుకున్నాడు. గారడీలు నమ్మట్లే, ఇంకా ఏందట్టు బోటకాలు మాయ మాటలు ఏట గురించి ఎదురా, నీ బతుకు తెరువు కోసం చెప్పుకుంటున్నావు అన్నట్టుగా ఇతడు గారడి విద్య చేస్తున్న అతని మీద నుంచి నమ్మకాన్ని పక్కకు పోతుంటే ఇప్పుడు ఎలమ అనబడినటువంటి గారడి వాడినటువంటి బర్రియేస్కి ఏమనిపించిందంటే ఇలాగనే కొన్ని రోజులుంటే నన్ను పక్కకు నెట్టేస్తే నాకింకే పని చేత కాదు, కాబట్టి నేను ఇక్కడ ఈ వృత్తి మనిషిపోతే ఈ యొక్క అధికారి దగ్గర కూడా నాకు విలువ ఉండదు, కాబట్టి వెంటనే అధికారి దగ్గరికి వెళ్ళి మళ్ళా మాయలు చేస్తున్నాడు. ఎవరి దగ్గర అన్నాడు? అక్కడ ఏం రాయబడింది? ఇక్కడ చూడండి, చూడండి, చదివిన మాట చూడండి. అయితే ఎలుమ అధిపతిని విశ్వాసం నుంచి తొలగించవాలని. ఎవరిని? అధిపతిని. అధిపతి కొద్దిగా విశ్వాసం ఇచ్చాడు. ఇప్పుడు ఎలుమ అనేటువంటి ఏనా అధిపతి దగ్గరకు పోయి ఏదో మాటలు చెప్పేశాడు. ఈ మాటలు చెప్పినప్పుడు ఎలాంటి మాటలు చెప్తున్నాడు ఈ గారడివాడు? ఇప్పుడు రండి, గారడివాడు ఎలా ఉన్నాడో చూపిస్తాను. 8వ అధ్యాయంలోనికి రండి, చూడండి. తీసారమ్మ 8వ అధ్యాయము 10 నుంచి చదవండి. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మటకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఈతడే. ఈ గారడీ చేసేవాడికి ఏమని పేరు పెట్టాడు? దేవుని మహాశక్తి ఏనే. ఎందుకంటే వీడు ఏం చేస్తున్నాడు చూడండి, అక్కడ ఏం చేస్తున్నాడు చూడండి, రాయబడింది. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున. వాళ్ళని ఏం చేశాడు? విభ్రాంతి. విభ్రాంతి అంటే ఆశ్చర్యము. ఆశ్చర్యం అంటే ఎలా ఆశ్చర్యపడతాడు? ఇప్పుడు చెప్పాలి. ఆశ్చర్యం అంటే మనిషికి ఆశ్చర్యం ఎలాగా అవుద్ది? జరగదు అనుకున్నది జరిగినప్పుడు. ఇంకా ఆశ్చర్యం ఎలాగా అవుద్ది? ఆయన చేసి అంటే పనులకు ఆశ్చర్యం అంటే ఊరికి కాదు కదా. ఇప్పుడు అప్పుడు తిరుగుతున్నాడు, చేస్తున్నాడు. ఇప్పుడు సర్కాస్ చేసే వాళ్ళు వస్తారు, వాళ్ళని చూసి మీరు ఆశ్చర్యపోతారా? ఏముందిరా తాగ మీద నడుతుంది, నడిచేది ఏముందని అంటాడు. ఒకరిని లోపల 3 రోజులు పడిగారు. ఒక రోజు జీవసమాధాన్ని పడుకోబెడతారు, పైన బండ పెట్టేస్తారు, నీళ్లు కప్పేస్తారు, తీసేస్తారు. ఏంటంటే ఏదో వాడు బతుకు తెరువు కోసం చేస్తున్నట్టు ఆశ్చర్యపరుగా. మరి ఆశ్చర్యపడేటట్టు ఏం కావాలి ఇక్కడ? విభ్రాంతి పరిచనంటే విభ్రాంతి పరిచేటట్టు ఏదో జరిగి ఉండాలి కాడ. అట్టట కుదురు దున్నది లేనట్టు కానే కాదు. ఇప్పుడు రాని మరి బైబిల్ గ్రంథంలోనికి, మళ్ళీ బైబిల్ గ్రంథంలోనికి రాని. మీరెందుకు కొట్టు మాటలు చెప్తారు ఇక్కడ? బైబిల్ టు బైబిల్, సమాధానం బైబిలే. నిర్గమకాండంలోనికి రాండి. ఆశ్చర్యం అంటే ఓరకనే ఆశ్చర్యపడతారు అక్క, ఓరకనే ఆశ్చర్యపడతారు. అస్సలు ఓరక ఆశ్చర్యపడే కార్యాలు ఉంటాయి. ఏందో చూడండి, నిర్గమకాండము 8వ అధ్యాయంలోనికి రాండి. 8వ అధ్యాయము 8వ అధ్యాయము తీసారమ్మా 7వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. 7వ వచనం. శకును గాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి.
వీళ్ళు మంత్రాలేసి కింద ఉన్నటువంటి ఆ యొక్క దుమ్ము కానీ ఆ మట్టి కానీ అక్కడ వేయగానే మొత్తం కప్పలైపోయాయి. ఇప్పుడు మనుషులు ఆశ్చర్యపోతారు. ఎవరికైనా ఆశ్చర్యం కలుగుద్దా? మరలా ఏం జరిగింది? వీళ్ళు కర్రలను కిందెత్తే ఈ కర్రలన్నీ పాములు ఎక్కడ పాలు కాడుతున్నాయి. ఇప్పుడు మనుషులు ఆశ్చర్యపోతారు. ఓరక ఆశ్చర్యపోతారు అనుకున్నావా? ఓరకనే ఆశ్చర్యపడే పని అయితే ప్రతివాడు బతికేస్తాడు భూమి మీద. ఇప్పుడు ఇక్కడ ఫరో దగ్గరికి మోసే వచ్చాడు. మోసే వచ్చి ఏమన్నాడంటే, ఫరో, ఇశ్రాయేలులు బయటికి రావాలి అంటే నువ్వెవరమంటే నిజమైన దేవుని బిడ్డనంటే, ఒరే పిచ్చోడా, నువ్వు దేవుని బిడ్డమైతే మరి వీళ్ళెవరు దేయాలి బిడ్డలా అనడం లేదు. చెప్పు, దేవుని బిడ్డను అనగానే వీళ్ళు దేయాలి బిడ్డలు అన్నారు. వీళ్ళు ఏం చేశారు తెలిసేనా? కర్రని ఇసిరేయగా ఏమైంది? ఫరో నవ్విండా నవ్వలేదా? ఎందుకు? ఒరే పిచ్చోడా, నువ్వు ఇలా చేస్తున్నా, వీళ్ళు కూడా కర్రలు ఇసిరేస్తే పాములు అయిపోతాయి. వాళ్ళు కర్రలు ఇసిరేసిన పాములు అయిపోతాయి. ఇప్పుడు ఎవరన్నా నమ్మాలి? అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఫరోకు బాగానండి, ఫరోకు మోసే చేసింది ఏమనుకున్నాడు? గారడి అనుకున్నాడు, మంత్రము అనుకున్నాడు, శకునగాండు చేసేటట్టు అనుకున్నాడు. ఎందుకంటే బాగా అర్థం చేసుకోండి, మీ అందరికి అర్థం కావటని చెప్తాను. ఫరో దగ్గర మోసే ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 40 సంవత్సరాలు. అర్థమవుతుందక్క? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో మోసేకు సకల విద్యలు వచ్చు. గారడీలు రావు, మళ్ళా మంత్రాలు మాయలు రావు. సకల విద్యలు అంటే చదువులోను, యుద్ధములోను, వాయిద్యం వాయించడంలోను, ఇలాంటి వాటిల్లో వచ్చు. కానీ ఈ 40 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశంలో ఒక సంఘటన జరిగింది. తెలుసుగా మీ అందరికీ ఏం జరిగిందో? ఇద్దరు కొట్టుకుంటుంటే వాళ్ళ మధ్యలో పోయి ఒకరిని చంపేశాడు. ఇంకొకరు ఇద్దరిని ఎడజెత్తుంటే వాళ్ళు ఏదో చెప్పాక, ఓయమ్మ వీళ్ళు నన్ను చంపేస్తారని ఐగుప్తు నుంచి ఎక్కడికి వెళ్ళాడు? మిద్యాను దేశానికి వెళ్ళాడు. మిద్యానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 40 సంవత్సరాలు తర్వాత మిద్యానికి వెళ్ళాడు. మళ్ళా ఎన్ని సంవత్సరాలకి ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తు దేశానికి. ఇప్పుడు చెప్పాలి, ఎన్ని సంవత్సరాలకు వచ్చాడు? 80 సంవత్సరాలకు వచ్చాడు. 80. ఇప్పుడు ఫరోకు కాన్ రాకుండా ఎన్ని సంవత్సరాలు పోయాడు? 40 సంవత్సరాలు పోయేసిన తర్వాత 80 సంవత్సరాలకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 80 సంవత్సరాల్లో ఇతడు ఎన్ని మంత్రాలు నేర్చుకొని మమ్మల్ని భయపెట్టడానికి వచ్చాడు అనుకుంటున్నాడు. ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. మోసే కర్రని విసిరేస్తే పామైనప్పుడు ఆశ్చర్యపడిపోయినట్టుగానే ఈ మంత్రజ్ఞులు శకునుగాండ్రు కూడా కర్రను విసిరేస్తే పామైపోయింది. ఫరో హృదయం ఏమైంది? కఠినమైపోయాను అని రాయబడింది. ఫరో హృదయం ఏమైందంట? ఇప్పుడు యలమ అనబడినటువంటి ఈ గారడి చేసేటువంటి బర్యోషు అధిపతి దగ్గర పోయి వీళ్ళు చెప్పేదేంది, ఇప్పుడు నేను చెబుతాను చూడన్నట్టుగా తన చరిత్రను చెప్పేస్తున్నాడు. ఎవరు? బర్యోషు, గారడివాడు. ఎందుకంటే చెప్పకపోతే వీడికేమవుద్ది? బాగా ఆలోచించాలి, ఏమవుద్ది? లాస్ వస్తుంది, అంటే నష్టం వచ్చేస్తుంది. ఏమి నష్టం వస్తుంది వాడికి? ఏందమ్మా? ఏమి నష్టం వచ్చేస్తుంది? ఇప్పుడు చెప్పాలి మీరు, ఏమి నష్టం అవుతుంది? దేవుడు అనేటువంటి పేరు పోద్దా? నష్టం. బాగా ఆలోచించాలి. మా ఇక్కడనే నాకు తర్వాత మాట్లాడుకుందాం. ఇంటికి పోయిన తర్వాత గంట తోడు కూర్చుందరు. ఈరోజు అంతా ఫ్రీ, మాట్లాడుకోండి జాగ్రత్తగా. ఎందుకంటే ఈ రోజుల్లో డిస్టర్బ్ అయిపోతున్నారు క్రైస్తవులు 100కు 99 మంది. ఏమి నష్టం వచ్చింది వీడికి? ఏమో వీడి వల్ల ఉపయోగం ఏమో? వీడికి నష్టమైంది. వాడు ఊరో యేసుప్రభు నమ్ముకుంటే వీడికి నష్టమైంది. నాకు అర్థం కాలేదు. నీకు నష్టం ఏం లేదుగా. నేనేదో ప్రార్థన పోతాను, నా వల్ల నీకేమన్నా బాధ ఉందా? నా వల్ల నీకేమన్నా ఇబ్బంది ఉందా? నా వల్ల నీకేమన్నా సమస్యలు ఏమన్నా? ఏమి లేవు, మరి నీకెందుకు నష్టం? ఇప్పుడు గారడి వాడికి నష్టం ఏంది? యలమ అనబడినటువంటి బర్యేష్ అనే వాడికి అధిపతి యేసు ప్రభుని నమ్మితే నష్టం ఏంది? అందరూ దేవుణ్ణి నమ్ముతారని, అంతేనా?
అందరూ ఆయన దగ్గరికే పోతానని. అంతేనా ఏమన్నా ఉందా? బాగా ఆలోచించండి. ఇప్పుడు 8వ అధ్యాయంలోనికి రండి. చదవాలి. బైబిల్ మరి బాగా ఆలోచించండి. 8వ అధ్యాయంలోనికి వచ్చిర్రా? అపోస్తుల కార్యములు మీరు ఎక్కడో తీశారు మళ్ళా. 8వ అధ్యాయంకి వచ్చిందా? చూడండి. ఇక్కడ రాయబడినటువంటి ఒక సందర్భాన్ని మీకు అందరికీ అర్థం కావటానికి చూపిస్తాను. ఏమని రాయబడిందంటే ఇక్కడ చూడండి, బాగా గమనించి ఆలోచించండి. 11 మీరు చదివింది ఇది. కొద్దివాడు మొదలుకొని గొప్పవాణి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు. అక్క ఇటు తిరగండి, అక్క ఇటు తిరగ కూర్చోండి. ప్రార్థన ఇది, ప్రార్థన పరంగా ఉండండి కొద్ది నిమిషాలు. కొద్దివాడు మొదలుకొని గొప్పవాణి వరకు అందరూ కూడా ఏమంటున్నారంటే దేవుని మహాశక్తి. ఇతను దేవుడు కాదు, మళ్ళా దేవుని శక్తి. దేవుడు ఇతనన్నా దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే. ఎవరితడు? ఎవడితడు? ఇక్కడ సీమోను, అక్కడ బరియేసు, అక్కడ శకునుగాండ్రు, అక్కడ గారడీ చేసేవాళ్ళు, అక్కడ పోతే కర్ణ పిశాసి గల ఒక స్త్రీ. ఎక్కడ? సమూయేలును బయటికి రప్పించింది సౌలు పిలిపిస్తే. కర్ణ పిశాసి గల ఒక స్త్రీ చనిపోయిన సమూయేలును బయటికి రప్పించిందంటే ఇప్పుడు ఆమె నమ్ముతారా నమ్మరు అన్న? అసలు సమూయేలు బయటికి ఎలా వస్తాడు? చచ్చిపోయినాడు మళ్ళీ వస్తాడా? మరి రప్పించిందంట. ఇప్పుడు నమ్మాలా నమ్మకూడదా? సౌలు దేవుని రాజు తెలుసా? దేవుడు ఏర్పరచుకున్న రాజు. ఈ రాజుకు అక్కడ ఒక సిచ్యువేషన్ క్రియేషన్ అయిపోయింది. ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ సందర్భంలో ఏం జరిగిందంటే ఇతడికి ఆలోచన చెప్పడానికి ఎవరు కావాలి? సమూయేలు కావాలి. ఇప్పుడు సమూయేలు లేడు, చచ్చిపోయాడు. ఎమ్మటే కర్ణ పిశాసి కాలి దాని దగ్గరికి పోయాడు. ఎలా పోయాడంట? మారు మేసు వేసుకొని ఒక దుప్పటి లాంటిది కప్పుకొని అక్కడికి పోయి, అమ్మా సమూయేలు నా కొరకు పంపించవా అని అడిగింది. అడిగితే ఆమె ఏమన్నా తెలుసా? అయ్యా, బాగానండి, అయ్యా నీకు తెలియదా? ఏం తెలియదా? ఈ దేశంలో సౌలు అనేటువంటి ఒక ఆయన రాజయ్యాడు. ఆయన రాజు అయిన తర్వాత మంత్రజ్ఞులను, శకునుగాండ్రను, గారడి విద్య చేసే వాళ్ళను, కర్ణ పిశాస కల వాళ్ళందరినీ దేశంలో ఉండకుండా నాశనం చేసి బయటికి చంపేశాడని తెలియదా? ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు ఏందనగానే ఆయన ఏమన్నాడంటే ఆ సౌలు నేనే. ఇప్పుడు నాకు అవసరమైంది, సమూయేలు కావాలి. వెంటనే సమూయేలును బయటకు పంపించింది. ఇప్పుడు నమ్ముతావా నమ్మవా? నువ్వు సమూయేలే బయటకు వస్తే నమ్ముతావా? ఇంకా నమ్మకం ఎవరని ఉంటారక్క? వాడు ఎట్టొట్టడని నమ్మిపోతాడు అంతే. నమ్మాలి అంతే. ఎందుకంటే సమూయేలు కదా వచ్చింది, చచ్చిపోయిన సమూయేలు వచ్చాడు. మామూలు విషయం. ఇప్పుడు ఇక్కడ గారడీ చేస్తున్నటువంటి బరియేసు ఎందుకు అసలు అతనికి అధిపతి నమ్మితే తనకి ఏంది నష్టం? ఇప్పుడు చెప్పాలి, తనకు నష్టం ఏంది? అధికారం చేతిలో నుంచి పోద్దనా? అధిపతి దగ్గర విలువ పోద్దనా? అధిపతి నుంచి వచ్చే లాభం పోద్దనా? ఆలోచించండి. నష్టం ఏంది? నష్టం ఏంటంటే మీ అందరికి బాగా గమనించి ఆలోచించండి. చాలా జాగ్రత్త చెప్తాను. దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే. ఎవరతడు? ఈ సిమియోనే. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఈ యొక్క పిలుపు చెప్పిన మాటల వైపు మళ్ళీపోతున్నారు. అందరూ కూడా ఈ యొక్క బర్నబా పౌలు చెప్పిన మాట వైపోయాడు. అధిపతి అటు పోతే ఇతనికి నష్టం ఏంటంటే ఇతనికేమి నష్టం లేదమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు కూడా. ఇతనికేమి నష్టము లేదు. ఆమేన్. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. మీరు ఏందో ఇలా అంటున్నామంటే ఇతనికి నష్టం అస్సలు లేనే లేదు. ఎందుకు లేదంటే ఇతడు ఏదైనా చేసుకుంటాడు, నష్టం లేదు. మరి ఎందుకు అలా జరిగింది, ఎందుకు అలా ఉందంటే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. 13వ అధ్యాయంలోనికి రండి. మీరు చదివిన మాట చూద్దాం. 8వ వచనం నుంచి నిదానంగా చదవండి. అయితే
ఎలమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించను. ఎలుమ అని పేరునకు గారడీవాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే. ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు? అది నేను చెప్పేది, నువ్వు చెప్పేది, ఇంకొకరు చెప్పేది కాదు. పరిశుద్ధాత్ముడే చెప్పాలి. ఎందుకు అవశ్యం ఎందుకు? పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఏమని చెప్తున్నాడు అని చూడండి. అపవాది కుమారుడా. ఆమేన్. ఇతనికి నష్టమేంది? ఇప్పుడు చెప్పండి, ఇంకా మీకు అర్థమైతే. ఇతనికి నష్టమేంది? ఎలమాకు నష్టమేంది? సీమోనుకు నష్టమేంది? అక్కడ కర్ణ పిశాచ గల స్త్రీకి నష్టమేంది? పరో యొక్క మంత్రజ్ఞానులకు వాళ్ళకి నష్టమేంది? మరి ఇంకెందుకని? నష్టం లేకపోతే మరి వీళ్ళకేమి? ఏంది? వీళ్ళ పైన ఒక ఆయన ఉన్నాడు, వీళ్ళ పైన ఒక ఆయన ఉన్నాడు, వీళ్ళ మీద ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? అపవాది కుమారుడా. అబ్బా, ఏం పేరు పెట్టాడు వాడికి? నువ్వు ఎవరి కుమారుడివి? దేవుని కుమారుడు కాదు, దెయ్యం కుమారుడివి. కాబట్టి ఇప్పుడు దెయ్యానికి నష్టం, దేవునికి కాదు ఇక్కడ నష్టము, ప్రజలకు కాదు నష్టం. అక్క కొద్ది నిమిషాలేనండి, బాగానండి వాక్యం, 10-20 నిమిషాలేనండి, తర్వాత నిద్రపోతుంది. జాగ్రత్తగానండి. అపవాది కుమారుడా. ఎవరి కుమారుడేనా? అపవాది కుమారుడు. అపవాది కుమారుడు కాబట్టి అక్కడ కింద చదువుకుంటానమ్మా. అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి. సమస్త నీతికి విరోధి. దేనికి విరోధుడు? నీతికి. అంటే సమస్త నీతి అంటే ఇప్పుడు చెప్పాలి. సమస్త నీతి అంటే ఏందమ్మా? దేవుడు అనేది రాయలు ఇక్కడ. సమస్త నీతికి విరోధి, అదే కదా రాసింది. అంటే నీతి ఏదైతుందో ఆ నీతిని జయించాడు కాదు వీడు. నీతి ఉండకూడదు వీడికి, అవినీతి కావాలి. అవినీతి ఏంది? అక్రమం ఏంది? అన్యాయం ఏంది? ఏమన్నాడు? సమస్త నీతికి విరోధి మానవ, ఇదిగో ఏమన్నాడు? ప్రభు యొక్క తిన్నని మార్గము. తిన్నని అంటే చక్కని మార్గాన్ని చెడగొట్టుట మానవ. ప్రభు యొక్క చక్కటి మార్గం. చక్కటి మార్గం అంటే తెలుసక్క? చక్కటి మార్గం అంటే అది మీరు ఏంది ప్రతిదానికి అడగదు, ఆలోచించండి. చక్కగా ఉంది మార్గం, వంకలు లేవు, వరి వంక లేకుండా చక్కని మార్గాన్ని ఈడొచ్చి ఏం చేస్తున్నాడు? చెడగొడుతున్నాడు. ఎలా చెడగొడుతున్నాడు? ఎలా చెడగొడుతున్నాడు? దానికి మూలాన్ని మనం ఇప్పుడు బయటికి తీసుకురావాలి. చెడగొడుతున్నాడు. ఎలా చెడగొడుతున్నాడు? అది ఇప్పుడు మనకు కావాల్సినటువంటి పాయింట్. వీళ్ళు ఉంటే వాళ్ళకేమన్నా నష్టమా? నష్టం లేదు. మరి ఎందుకని చెడగొడుతున్నాడు? చెడగొట్టుతున్నాడు. చెడగొట్టుట మానవ. చెడగొట్టుట మానవ అంటే చెడగొట్టేది మానుకోలా, చెడగొడుతూనే ఉన్నాడు. ఏ మార్గాన్ని? ప్రభువు యొక్క తిన్నని మార్గం. ప్రభు ఏమన్నాడు? ప్రభు ఏమన్నాడమ్మా? బైబిల్ గ్రంథంలో రాయబడిన సందర్భాలు మీకు గుర్తు రావాలి. ప్రభు ఏమన్నాడు? ఇదిగో ప్రతి లోయయు పోడ్చబడును, ప్రతి పల్లమును సదును చేయబడును రాయబడింది బైబిల్ గ్రంథం. లోయమవుద్ది, పోడ్చాలి. మరి పల్లం ఏమవుద్ది అంటే అంతా కూడా సమానము అని చెప్పాడమ్మా ప్రభు. అర్థమైందా? సమానత్వాన్ని తీసుకొచ్చాడు, సమానత్వంలోనికి పంపించాడు, సమానత్వంలో మనల్ని నిలబెట్టాడు ప్రభు. ఇక్కడ ఏ భేదము లేదు, అందరూ పాపులే. కానీ ప్రభు వచ్చి పాపులందరినీ కూడా మళ్ళీ ఏం చేశాడు? నీతిమంతులుగా మార్చాడు. నీతి అంటే ఏంటి తెలుసా? నీతి అంటే ఏంటిది? మీరు ఆలోచించాలి. నీతి అంటే ఏంటిది? నీతి అంటే మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని పరిస్థితులు మనకు రావాలి. నీతి అంటే వాక్యము, నీతి అంటే సత్యము. నేను వాక్యమే సత్యము, వాక్యమే చేతి, నిన్ను కాదనట్లేదు. నీతి అంటే ఏంటంటే ఏమంటారు కొంతమంది చూడండి, నీతి జాతి లేని నీచుడు అంటాడు. ఎందుకంటారు? నీతి లేదని ఎందుకంటారు? ఏం చేస్తే నీతి లేదంటాడు? చెయ్యని పనిని చేస్తే నీతి లేదు. చెయ్యని పనులు ఏంటి?
ప్రతిదానికి నీకు మూలం తెలిస్తే నువ్వు దేవుని నమ్ముకొని కరెక్ట్గా కదలకుండా కరెక్ట్గా ఉంటావు. మీరు ఎందుకు నిద్రపోతారు నాకు అర్థం కాదు. నేను చెప్పేది ఏంటన్నా సోది అనుకున్నారా? సోది చెప్తున్నా అనుకున్నా, సోదమ్మ సోదో అనుకుంటా. మీ లోపల ఉన్న దెయ్యం మిమ్మల్ని ఇయ్యదు. ఎందుకంటే మీరు ఎక్కడ బాధపడతారు. ఇది ఫ్రాంక్ చెప్పేస్తాను, ఎన్నో ఇయరు. ఎందుకంటే మనం ఎట్టాటోళ్ళం అంటే గాలికి ఊగే ఒగుడాకులు అంటాడు. ఒగుడాకు ఏం చేస్తుందయ్యా? గాలికి ఊగుద్ది. ఒగుడాకులో ఏముండదక్క? అదే, నీలో బలం లేదు కాబట్టి 10 దానికి ఊగులాడతావు. బలం ఉంటే గట్టిగా నిలబడతావు. అదే కదా రాత్రి చెప్పిన మా వాక్యం గుర్తుంది కన్నా, వట్టిది. నీలో బలం ఉంటే వట్టిది గట్టిగా ఉంటావు. ఇక్కడ ఏం చెప్తాను బాగా ఆలోచించండి. ఇక్కడ నీతి అన్నాడు. నీతికి వ్యతిరేకం అంటే ఏంటి? అవినీతి. అవినీతి అంటే అక్రమము, అన్యాయము, తప్పుడు. నువ్వు వెళ్ళాల్సిన మార్గం ఒకటి ఉంది. నీకు వెళ్తే తప్పులేదు. నువ్వు వెళ్ళాల్సిన మార్గం ఏ మార్గం? నువ్వు వెళ్ళాలి, చక్కగా వెళ్ళాలి. తిన్నని మార్గం, ప్రభువు నడిపించే చక్కటి మార్గంలో. బాగా అర్థం చేసుకోండి. ప్రభువు నడిపించేది చక్కటి మార్గంలో. నువ్వు వెళ్ళే మార్గంలో అడ్డదారులు వస్తాయి. అడ్డదారులకు వెళ్ళిపోతావా? దారులు రాకుండా ఏమైనా ఉంటుందక్క? వస్తాయి. ఎప్పుడు అడ్డదారిలో పోతావు? టైం లేనప్పుడా? అడ్డదారులు ఎప్పుడు పోతాం? ఎప్పుడు పోతారు చెప్పండి మీరు అడ్డదారులు? గమ్యం తెలియదు మీకు, అప్పుడు అడ్డదారులలో పోతారు. మేము ఒకసారి ఇక్కడ నుంచి వరంగల్ బండి వేసుకొని పోతున్నాం. అమ్మాయి వెనక కూర్చుంది, నేను పోతా ఉన్నాను. నేను ఈ దారిని పోతున్నాను. నాకు దారి తెలుసు కాబట్టి నేను పోతున్నాను. నీకు తెలియదు కాబట్టి ఇదేంటి మంచిగుంది దారి, ఇటు పోతాం. ఇది చిన్న దారి అంటే చిన్నదైనా కూడా చక్కటి దారి. గమ్యం తెలిసినట్టు ఆ దారినే పోతాడు. అదే నీకు గమ్యం తెలియకపోతే, అవునా కదా? గమ్యం తెలియనోడు ఏం చేస్తాడక్క? అడ్డదారిని పోతాడు. ఏంది దారిని పోతాడు? ఆడ దాగుకున్న తర్వాత ఏంది ఇంకెంత దూరం ముందు రాలేదంటే అక్కడ ఊరిని ఒకళ్ళు అడిగితే వాళ్ళు చెబుతారు ఈ దారి కాదు, ఆ దారి పోవాలంటే మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి. గమ్యం తెలియని వాళ్ళు అడ్డదారిలో పోతారు. ఇక్కడ నీకు ప్రభు యొక్క తిన్నని మార్గం తెలియక మధ్య మధ్య దారిలో పాడిపోతున్నారు చాలా మంది. నీకు కరెక్ట్ మార్గం తెలిస్తే ఈ దారిలోని పడుచుకో. ఇక్కడ ఏం జరిగిందంటే సమస్త నీతికి విరోధి అన్నాడు. నీతికి విరోధి అంటే నీతిని అవినీతిగా మార్చి, న్యాయమును అన్యాయముకు మార్చి, మంచిని చెడుగా మార్చేసి చెప్పేటువంటి గారడి వాడికి ఇక్కడ ఇబ్బంది కలిగిపోయింది. నిజాలు కాదయ్యి, అబద్ధాలు చెప్పాడు వాడు. మనం ఏమంటాం? అది నిజమైన అంటాం. నువ్వు నిజమని చెప్పినంత మాత్రం నువ్వు నమ్ముతావేమో, నేను నమ్మను. నాకు అన్నీ తెలుసు కదా. అర్థమైందక్క? ఇప్పుడు నేను చదువుకున్నాను, చదువుకోవాలని ఉంటారు. వాళ్ళు వచ్చి నేను చదువుకోలేదని చెప్పి ఆ అనేటి తిరగతి రాస్తే నేను నమ్ముతున్నా. మీరు నమ్మొచ్చు ఇది ఆ అంటే. ఏ అంటే ఇట్లా రాస్తే మీరు నమ్మొచ్చు ఇది ఏ అని. నేను నమ్మను, ఎందుకు నాకు తెలుసు కదా. నీకు దేవుని గురించి పూర్తిగా తెలిస్తే ఏది నమ్మవు నువ్వు. తెలియకని ఈరోజు అన్ని నమ్మేస్తున్నారు జనం. తెలియదు పాప మీదకేం తెలుసు? నువ్వు అనొచ్చు మాకేం పూర్తి తెలుసు అంటే, పరలోకం ఉంది, పరలోకం కోసం బతకాలి, అటు చచ్చిపోతే పరలోకం, అది పూర్తి తెలియటం అంటే. ఇవన్నీ వదిలేయాలి అంతే. ఇక్కడ ఏమైందంటే ఈ యొక్క సెర్గీ పౌలు అనేటువంటి అధిపతి ప్రభు యొక్క మార్గాన్ని తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడంటే పాపము చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, మద్యపానం తాగకూడదు, నేను మద్యపానం తాగి నా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, నా కోరికల కోసం ఎదుటి వాళ్ళని నష్టం చేయకూడదు. ఇవన్నీ తెలుసుకొని ఇప్పుడు మంచోడిగా మారిపోతున్నాడు. ఎలా మారిపోయాడు? మంచివాడిగా మారిపోతున్నాడు. ఇప్పుడు వచ్చాడు ఊరోడు బర్రి యేసు వచ్చాడు, ఆడ కూర్చున్నాడు. మాయలు చేస్తున్నారు, గారడీలు చేస్తున్నారు, ఏదేదో చూపెడుతున్నారు ఎట్లా అంటున్నాడు. అధిపతి మాత్రం కదలకుండా కూర్చున్నాడు. ఏందయ్యా ఇన్ని చేస్తున్నా కూడా నీకేం అనిపించట్లేదంటే, కామన్లో ఉదయం చేస్తుంటారు, వాటి ఏముంది, అది విద్య కదా, నేర్చుకున్నాడు ఏదైనా. ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, నేర్చుకున్నాను కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడుతాను. అదే నేర్చుకోకపోతే అర్థమవుతుందా? అది ఒక విద్య. నేర్చుకున్నాడు దాన్ని ఏదైనా చేయగలడు. మీకు తెలుసా తెలియదు, విద్యలు కొన్ని ఉంటాయి. సైన్స్ ఉంది, కొన్ని ట్రిక్స్ ఉంటాయి సైన్స్లో. మీకు తెలుసో తెలియదు. మీ అందరికీ ఇంతకుముందు ఇప్పుడు కాదులే ఆకొక్క వేసుకుంటే అలవాటు ఉందా? ఎవరికైనా ఉందా అక్కడ? ఇంతకుముందు ఇప్పుడు కాదులే, ఇప్పుడు వేసుకోవాలి. అసలు ఎప్పుడు వేసుకోకపోతే మంచి దేవునికి స్తోత్రం. పచ్చడిది ఆకు, కొంచెము ఒక్క రకంగా అంటే కాఫీ కలర్లో ఉండేది ఒక్క, తెల్లగా ఉండేది సున్నము, 3 కలిపితే ఎర్రగా వస్తుంది.
ఇది ఆశ్చర్యం అంటారా? తెలుసు కాబట్టి ఇదేముంది ఆకు ఒక్క కలిపితే వచ్చేది ఆశ్చర్యమే కదంట. బాగా అర్థం చేసుకోండి. ఆకు ఒక్క కలిపితే వచ్చేది ఆశ్చర్యం. ఏముంది ఇది మామూలే కదా అనుకుంటాం. అలాగే సిండోరం అని ఒకటి తయారు చేస్తారు. అది ఎర్రగా అయిపోద్ది. ఇది ఎలా వచ్చిందంటే ఇదేముంది ఇది ఇలా కలిపితే ఇలాగ వస్తది. అలాగే కొన్ని కెమికల్స్ కలపటం వలన మంటలొత్తాయి. కానీ మనం అవి చూడం. వాడు గాల్లో ఆ కెమికల్స్ ఇసరగానే మంటొచ్చిందంట. అబ్బా! ఆశ్చర్యం చేశాడు. ఈ కెమికల్స్ గురించి తెలిస్తే ఇది ఆశ్చర్యం కాదు. ఇది కెమికల్స్ 2 కలవటం వల్ల మంచ వచ్చింది అంతేనంట. గ్యాస్ ట్రబుల్ అనుకునేది మీరున్నారు కదా! అది ఇప్పుడు అందరికి సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే నీవు తిన్న ఆహారం ఉదయానికల్లా ఏమైపోద్దంట? నీ కడుపులో పుల్లుపుగా మారిపోద్దని యోబు గ్రంథంలో రాయబడింది. పుల్లగా అయిపోద్దంట. ఆ పుల్లటి ఆహారమే బయటకొచ్చే దాన్నే గ్యాస్ట్రిక్ అంటున్నాం. పుల్లగా అయిపోద్ది. విషము అన్నారు దాన్ని. బైబిల్ గ్రంథం యోబు సబ్జెక్ట్ కాదు కాబట్టి దాని వైపు పోలా. అంటే ఎందుకు చెప్తున్నానంటే గారడీ చేస్తుంటారు. మీరు ఎప్పుడైనా టీవీలు చూసి అలవాటు ఉంది ఇక్కడ? టీవీలు మాకెందుకు లేదే ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. టీవీలలో కొంతమంది మెజీషియన్ అంటారు వాళ్ళని. మెజీషియన్ ఇటు ఖర్చీ పెట్టేసి అటు పావురాన్ని చేస్తాడు. చాలా మంది ఏమంటారంటే వాళ్ళు చివరిలో ఏం చెప్తారంటే ఈ విద్య నేను నేర్చుకోవటానికి 6-7 సంవత్సరాలు పట్టిందంటారు. విద్య అది. ఇప్పుడు ఈ విద్యతో వాడు ఏం చేస్తున్నాడు? ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు మనుషులకి. ఏమిస్తున్నాడు? ఎంటర్టైన్మెంట్ తెలుసు కదక్క. ఇప్పుడు ఉదాహరణకు మీరు అందరూ ఉన్నారనుకోండి, ఇక్కడ చెప్తున్నాను మీకు. ఇంతకు ముందు రోజులలో ఇప్పుడైతే ఉన్నదో లేదో మనకైతే తెలియదు కానీ ఇంతకు ముందు రోజులలో కథలు చెప్పేవాళ్ళు వచ్చేవాళ్ళు. కథలు చెప్పేవాళ్ళు వచ్చి రోజు ఒక ఇంటి దగ్గర ఒక ప్రాంతంలో నిలబడి కథలు చెప్పేవాళ్ళు. ఎందుకు కథలు చెప్తారంటే వాళ్ళ కథలు నేర్చుకొని ఆ కథలు చెప్పుకొని వాళ్ళు బతకాలి. అది వాళ్ళ వృత్తి. అది వాళ్ళ వృత్తి. అది వాళ్ళ ఆచారం. ఏదైనా పెట్టుకోండి మీరు పేర్లు నాకు తెలియదు. నాకు తెలిసింది కొద్దిగా. ఇప్పుడు అందరూ కూడా ఇలాగా మారిపోతే కథలకు ఏమైపోతుంది? విలువ లేదు ఇంకా. వాళ్ళు కథలు ఊరికి చెప్పాలి. ఇంకా అందరు ఎట్ట పోతే బాగలేదు. కథలు ఊరికి చెప్పాలి. ఇప్పుడు వెళ్ళు ఊరికి చెప్పాలక్క. కథలు చెప్పబోతే వాళ్ళు ఏం బతకలేరా? ఇప్పుడు చెప్పండి మీరు. కథలు చెప్పబోతే వాళ్ళు ఏం బతకలేరా? పొలం వేసుకొని బతుకుతారు. మరి కథలు ఎందుకు కథలు చెప్పకపోతే వాళ్ళకి ఎందుకు లేదంటే వాళ్ళ మీద ఉన్న ఒక ఆచారం ఏం చేసింది తెలుసా? మీరు కథలు చెప్పకపోతే మిమ్మల్ని నాశనం చేస్తాను, మిమ్మల్ని పాడు చేస్తాను, మీ మీదకి కీడు వస్తుందని చెప్పి వాళ్ళని రెచ్చగొడితే వాళ్ళొచ్చి వీళ్ళ దగ్గరకు వచ్చి మీరు ఇన్ని సంవత్సరాలైంది కథలు చెప్పించుకోలేదు, మీరు కథలు చెప్పించుకోకపోవటం వల్ల మీ ఇంట్లో బర్రెలు చచ్చిపోయాయి, మీ ఇంట్లో గొర్రెలు చచ్చిపోయాయి, మీ ఇంట్లో పిల్లలు చచ్చిపోయారు, మీ పిల్లలకు పెళ్లిళ్ళు కాలేదు, ఇందుకే కీడు వచ్చింది అని చెప్పగానే ఈ మాటలు నమ్మి మళ్ళా నువ్వు కథలు చెప్పుకుంటున్నావు. వాడి నీ డబ్బుల కోసం కాదు, వాడి వృత్తి, ఇది నీ పద్ధతి. ఇప్పుడు నువ్వేమంటావు? అన్నీ జరిగినే చెప్పినావంటావు. అన్నీ జరిగినే చెప్పినా అంటావు. నీ కథలు చెప్పడం వాడి వృత్తి. ఇప్పుడు వాడి వృత్తి వాడు పోగొట్టుకోలేడుగా. ఇప్పుడు నువ్వేంది? చెప్పించుకోవటం నీ అలవాటు. ఇప్పుడు నువ్వు పోగొట్టుకోలేవుగా. ఇప్పుడు మీరేమంటారు? డబ్బుల కోసం అది వాడి వృత్తి, అది వాడి పని వాడు చేయాలంతే. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు గారడి చేసేటువంటి సీమోను ఉన్నాడు చూడు. ఈ గారడి వాడు ఇంటికి వచ్చాడు. ఇక్కడ బరి అనేటువంటి అధిపతి దగ్గరికి వచ్చాడు. సెర్గిపోల్ అధిపతి దగ్గరికి. ఈ అధిపతి ఏం చేశాడంటే గారడీలు చేపించుకోవటం మానుకుంటున్నాడు. ఇంకా వాడు చేస్తుంటే జనాలందరిని పిలిచి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాడు చేసిన ప్రతిసారి సప్పట్లు కొడతాము మానుకున్నాడు. ఇంకా అక్కడ విందులు చేయటము బాగానండి. ఏంటి? విందులు చేయటము, విలాసాలు చేసుకోవటము, అందరిని పిలిచి సంబరాలు చేయటం మానుకున్నాడు. ఇంకా అధిపతి మానుకోవటం వల్ల వీడికి ఎంటర్టైన్మెంట్ తగ్గింది. ఏం తగ్గింది? ఎంటర్టైన్మెంట్ ఎవరిది? అపవాది. ఎందుకు ఎంటర్టైన్మెంట్ అపవాది అన్నారు చెప్పండి. ఎందుకక్క? ఎందుకు అపవాది? ఎంటర్టైన్మెంట్ అంటే అపవాది ఎందుకు? ఈ అపవాది కార్యాలు జరిగేది అక్కడే తెలుసా? వ్యభిచారాలు తగులుతుంటాయి అక్కడ, మద్యపానం తాగుతారు అక్కడ, గొడవలు పడుతుంటారు అక్కడ, తిట్టుకుంటుంటారు అక్కడ, తన్నుకుంటుంటారు అక్కడ, ఏసాలు వేసుకుంటారు అక్కడ. అక్కడ పోయి అందరూ లేనిపోని కథలు పడుతుంటారు. కథలు అంటే ఆ కథలు కాదు, కథలు పడుతుంటారు. ఏంది ఇదంతా చేస్తున్నామంటే ఈ పనికి రానోళ్ళలోనికి కూడా దయ్యం వస్తుందంట. మీరు అంత డిస్టర్బెన్స్ వెళ్ళిపోతున్నారు. నాకు అర్థం కాలేదు. బాగా ఏంటి జోలపాట పాడుతున్నాను నేనేమన్నా? మీకు నిద్ర రావట్లేదంటే జోలపాట పాడుతున్నాను కదా అర్థం. అంటే నిద్ర వస్తుందంటే జోలపాటలాగా కదా అర్థము. నిద్ర వస్తుందంటే అర్థం ఏంటంటే జోలపాట పాడుతున్నాను.
మీరు గుర్తుపెట్టుకోండి. కానీ మీకు జోలపాట లాగుందంటే మీకేంది ఎనసొంపుగలేవు. వాక్యం వినండి. వింటే మీరు రేపు ఎవరికైనా ఎదురు చెప్పగలరు. వినలేదనుకో కరెక్టేనయ్యా అది కూడా. ఏం కరెక్టు? కరెక్టేనా? నేను ఇంత చేసిన తర్వాత కరెక్ట్ ఏంది, కరెక్ట్ అయిపోవటం ఏంది నీకు అర్థం కాలా. అందుకే ఏమన్నాడు తెలుసా, ఈ సెర్గీ పౌలు అనే అధిపతి ఈటను మానిపిస్తున్నాడు, ఒక్కో దాన్ని మానిపిస్తున్నాడు, ఈ పనులు మానిపిస్తున్నాడు. ఇంతకుముందు వారానికి ఒకసారి ఉండేది, 2 వారాలకు ఒకసారి ఉండేది, నెలకు ఒకసారి ఉండేది, సంవత్సరానికి నెలకు 2 సార్లు 3 సార్లు ఉండేది. ఇప్పుడు వీడికి బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఈయన అందరూ పొగుడుతున్నారు, ఈయనకి జై జైలు అంటున్నారు. ఇప్పుడు వీడికే పెద్దపేట మేస్తున్నారు ఆడ. ఇప్పుడు సెర్గీ పౌలు ఇట్లా మానిపించుకుంటున్నాడు. నెలకొక్కసారి ఏదో చేస్తున్నాడట, 2 నెలలకు ఒకసారి. ఇప్పుడు ఈడేమనుకుంటున్నాడంటే ఈడి బతుకు తెరువు కాదు, ఈడికి ఇక్కడ పేరు తగ్గిపోతుంది. అసలు నన్ను ఈ మధ్య మీరు మీ ఇళ్ళ కాడు కూడా పిలవట్లేదు ఏంది అంటున్నారు. నీతో నాకేం పని అంటే నాతో నన్ను నువ్వు పిలవట్లేదంటే నాతో నీకు ఇంకా పని లేదు. నాతో నీకు పని లేదంటే నువ్వు బాగుపడిపోయావు. నువ్వు బాగుపడిపోయావంటే ఇప్పుడు నాకు పేరు తగ్గింది. నాకు పేరు తగ్గిందంటే నేను పేరు తెచ్చుకోవాలంటే మళ్ళా నిన్ను రెచ్చగొట్టాలి. ఏం రెచ్చగొట్టాడు వీడు ఇప్పుడు? చూడండి ఏం చేశాడు వీడు. ఎన్నో రోజుల్లో చనిపోయి పాతి పెట్టబడినటువంటి సమయాలను బయటికి తెప్పించాడు. ఇప్పుడు ఇంకా జనాలలో ఏమొచ్చేస్తుంది? ఎందుకని? భయం అవుతుందా? చెప్పండి మీరు. భయం అవుతుందా? ఆశ్చర్యం అవుతుందా? చెప్పండి మీరు. ఇప్పుడు జనాలు ఏమొచ్చేస్తుంది? సమయాలను బయటకు వచ్చింది. ఇప్పుడు జనాలలో ఏమొచ్చేస్తుంది కావాలి ఇప్పుడు మీరు ఇప్పుడు జనాలు ఏమొచ్చేస్తుంది అక్కడ? దేశంలో ఉన్న బాగానండి, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ గెంటేసినటువంటి ఆ కర్ణ పిచ్చాసి గల దాని దగ్గరకే మళ్ళా క్యూ కట్టేస్తున్నారు. ఏంటంతకు ముందు వద్దు అని తీసేసింది నువ్వే కదా, మళ్ళా ఎందుకు క్యూ కట్టావు? సమయాలను బయటికి తెప్పించిందిగా. ఇంతకుముందు కూడా తెప్పిలేదా? ఇప్పుడు చెప్పాలి, ఇంతకుముందు కూడా తెప్పిలేదా? తెప్పించిందా లేదా చెప్పాలి మీరు. ఇప్పుడు తెలియదా? ఎంతకు ముందు కూడా తెప్పించింది. మరి రాజు ఒక ఆజ్ఞ పెట్టి అదంతా ఏమి లేదని చెప్పి భయం చెప్పాక వదిలేసింది అంతే. మళ్ళా ఇప్పుడు ఎందుకని? ఎవరు వచ్చారు? రాజే వచ్చాడుగా. ఇంకా రాజు వస్తే మిగతా వాళ్ళు రారా? మీకు అర్థమవుతాం కాలేదా? రాజే వచ్చాడుగా, మిగతా వాళ్ళు రారా? మీకు ఎప్పుడైనా చూడండి, ఊరిలో ఒక ప్రాంతంలో దేనికి పనికిరాని ఏంటి ఒక లెక్కలో లేనివాడు ఉంటాడు చూడండి, లెక్కలో లేకుండా చూడు, వాడి దగ్గరే పోరు గారడి. వాడు ఊర్లో పెద్దగా అధికారంలో గొప్ప వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళ దగ్గరికే పోతాడు. ఎందుకంటే వీళ్ళు చేస్తే ఇంక అందరు చేస్తారు కాబట్టి. అర్థమవుతుందా? ఊరి చివరన పక్కన ఎక్కడ ఉంటారు ఒక పనికిరాని ఉంటారు చూడండి, వాడు ఒక్కడికాడికి ఎప్పుడైనా పోయినట్టు చూపియండి, వాడి దగ్గర పోతాడు. అసలు పట్టించుకోరండి. ఏంటంటే వాడు అంటాడంటే వాడిది ఏముంది లేదు పానీరు అంటారు. ఇప్పుడు ఏంది? అధికారికే పెట్టింది ఫిట్టింగ్. ఇంతకుముందేమో అధికారి ఏమి మామూలుడు కాదంటే ఇప్పుడు ఎప్పుడైతే సెర్గీ పౌలు మాటలు పౌలు బర్నబా మాటలు విన్నాడో అధికారులకు ఏమొచ్చిందక్క? మార్పు వచ్చింది. కొద్దిగా ఇవన్నీ బూటకాళ్ళే, ఎటల్లో ఏం లేదు, మార్పు వచ్చింది. ఈ మార్పు వచ్చినప్పుడు ఈ అధికారి ఏ వైపు తిరుగుతున్నాడు? ఈ అధికారి ఏ వైపు తిరుగుతున్నాడు? దేవుని వైపు తిరుగుతున్నాడు. ఈ అధికారే దేవుని వైపు తిరిగితే ఈ దేశంలో ఇంకా గారడి వాళ్ళకు అవకాశం ఉన్నది కాబట్టి అధికారిని మార్చేయాలి. ఇప్పుడిప్పుడే జనాలలోనికి దేవుని మీద నమ్మకం వస్తుంటది. నీ కుటుంబంలో కానీ, నీ ఉన్న ప్రాంతంలో కానీ, నీ చుట్టుపక్కల మీద కానీ, నిజమే యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన తప్ప ఎవరు లేరు పరలోకానికి మార్గం, ఇప్పుడిప్పుడే నమ్మకం వస్తున్న సమయంలో గారడి వాడు రావాలి. గారడి వాడు రావాలి. ఎందుకంటే పంపించినాడు ఊరు, అది వాడి పని వాడు చేయాలి. పంపించినాడు వాడు రావాలి. వాడు వచ్చి ఏం చేయాలంటే మత్తయి సువార్త 24 అధ్యాయము 24 వచనం. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప
సూచక క్రియలను చేయుదురు, గొప్ప మహత్కార్యములను చేయుదురు, గొప్ప కార్యములను మీ కళ్ళ ముందు చేస్తారు. ఇంకా నువ్వు మారిపోవాలంతే. ఏర్పరచబడిన వాళ్ళని సైతము ఒట్టొట్టోడు ఇంక మామూలు ఏర్పరచబడి నమ్మకంతో ఉండి ఎన్ని మాయపోటకం అన్నవాడే పడిపోతే ఇంకా ఒట్టొట్టోళ్ళు వాములు ఉంటారక్క. ఏర్పరచబడిన వారిని సహితం గారడి విద్య చేసే సీమోను వాడు ఏమన్నా గుడ్డివాడు కావాలని ఈ బరియను గుడ్డివాడు కావాలని ఆలోచన వాడికి ఏమనుందా? వాడిని ప్రేరేపించింది ఒక శక్తి వెనక. ఎవరమ్మని ప్రేరేపించిన ఒక శక్తి ఉంది. ఎవరు? అపవాది ప్రేరేపించింది. ఈయన్ని ప్రేరేపించి ఇప్పుడు ఈడి చేత పెట్టించింది కేకలు. తెలుసా? ఇక్కడ మనం కూడా ప్రేరేపించబడతాం. తెలుసా మీకు కూడా? ఇప్పుడు నన్ను ప్రేరేపించబడ్డారు లేరక్క? ప్రేరేపించబడ్డారు లేరు మీరు అంటే నేను ఎప్పుడు ప్రేరేపించబడలేదని మీరు అనుకోవచ్చు. ప్రేరేపించబడతాం మనం కూడా. ఏంటిలో విషయంలో ప్రేరేపించబడతామంటే ప్రాణాపాయ విషయంలో ప్రేరేపించబడతాం. నువ్వు ఏం చెప్పినా ఇప్పుడు మానుకో, ఏం చెప్పినా నువ్వు వెనుకడుగు అయ్యవు, చచ్చిపోతావంటే భయపడతావు. వాడికున్న బలం అదే. కానీ నీకు తెలియంది ఏంది? ఇప్పుడు చెప్పండి, నీకు తెలియంది ఏంది? చెప్పండి, మనకు తెలియంది ఏంది? వాడికున్న బలం ఏంది? నువ్వు చచ్చిపోతావంటేనే భయపడతావు. నీకు తెలియంది ఏంది ఈరోజు? చెప్పండి, మనకు తెలియదు. చాలా మందికి తెలియదు ఇది. ఇంకా కాదు నిన్ను చంపే అధికారం దానికి లేదని నీకు తెలియదు. అది గుర్తుపెట్టుకోండి. నిన్ను చంపే అధికారం దానికి. ఎందుకంటే మరణాన్ని మన ప్రభు ఏం చేశాడు? గెలిచాడు. అందుకని అపవాది యోబు దగ్గర పోయినప్పుడు దేవుడు అపవాదితో ఏమన్నాడంటే తన శరీరాన్ని ఏమైనా చెయ్యి, తన ప్రాణంతో నువ్వు తోలిపోవద్దంటాడు. రోగం వస్తాయి, నష్టం వస్తాయి, ఇళ్లలో కరువులు వస్తాయి, నీకు నష్టాలు వస్తాయి, ఈ సంవత్సరం నీకు పంట రాదు, ఈ సంవత్సరం నీకు దిగులు వస్తుంటది, నీ పిల్లలందరూ నీ కళ్ళ ముందే చెడిపోతుంటారు, జరుగుతుంటాయి. కానీ నీ ప్రాణానికి ఏం కాదు. ఎందుకంటే నీ ప్రాణం తీసే అధికారం దానికి లేదు. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఈరోజు ఎంత జరిగేదాకుంటామా? చిన్న సీమ సిడెక్కమంటేనే మనం వెళ్ళిపోతుంటాం. ఇంకా ప్రాణం దాకా వస్తుందాక ఇంత జరిగేదాకా నిలబడతావా? అంత జరిగేదాకా నిలబడాలంటే నీ వల్ల కాదు. అందుకని ఇప్పుడు ఏంది, మనం ఏమనుకుంటామంటే వాడి వృత్తికి అన్యాయం జరుగుతుంది అనుకుంటా. వాడిది కాదు వృత్తి, ఆ వృత్తి ఎవరిది? వాడికి ఎక్కడ అన్యాయం జరుగుతుందని వాడు ప్రేరేపించి తీసుకొచ్చాడు మా జనాల్లోనికి. వాళ్ళు మంచి ఏమన్నా చేపిస్తే ఓకే, నేను ఒప్పుకుంటాను ఈరోజు కావాలంటే. ఈ గారడి వాడు మంచి ఏమన్నా చెప్పమని నేను ఒప్పుకుంటాను, కాదనట్లేదు. ఎగిరెత్తున్నాడు వాడే, తాగెత్తున్నాడు వాడే, తందనాలు ఆడిస్తున్నాడు వాడే, వ్యభిచారాలు చేయిస్తున్నాడు వాడే, దొంగతనాలు చేయిస్తున్నాడు వాడే, ఒకళ్ళ మీద ఒకళ్ళ కత్తులు తీసుకొని గొడ్డలతో కుట్టుకోమన్నాడు వాడే, ఒకళ్ళతో ఒకళ్ళ చంపుకోమన్నాడు వాడే. ఈ పేరు చెప్పి ఇలాంటి యాసాలు ఎందుకు వేపిస్తున్నాడు వాళ్ళతోటి? ఈరోజు ఎంత ప్రశాంతత వచ్చింది ప్రపంచంలో, ఎంత నెమ్మది వచ్చింది దేశంలో, ఎంత శాంతి వచ్చింది. అక్కడ ఈ యొక్క సమరయ ప్రాంతంలోనికి రాగానే అందరూ దేవుని వైపు తిరిగినప్పుడు ఎంత శాంతి వచ్చి ఉంటుంది వాళ్ళకు. ప్రేమలు పోయా, పగల పోయినాయి. పగలొద్దు రాదు, యేసు ప్రభు చెప్పిండు, పగలు లేవు, ఏం లేవు, ఒకరినొకరు ప్రేమతో మాట్లాడుకుందాం, ఒకరినొకరు సర్దుకుపోదాం. చూడక్క, తిడుతున్నా కూడా ఓర్చుకోవటంలే. ఎప్పుడైతే ఇది వచ్చి తగలబడదో ఇక్కడ ఏం చేస్తున్నా, నేను ముందు యాడికమ్మా మీకు తెలుసు కదా, యాడికక్క? నేను ముందు ఏంది నేను ముందు అంటే ఈడి ఆడ కూర్చుంటే నేను రానాడికి ప్రార్థన కడుగుతా అట్టేముండు, అందరూ వచ్చి కూర్చుంటారు. శత్రువుతో కూడా వందనాలమ్మ వందనాలు అని అంటారు. మరి అడిగిపోతుంది, నువ్వు ముందు కూర్చున్నావు కాబట్టి మేము రామ్ నీ దగ్గరికి. ఏంది తెగలేడ తెచ్చిపెట్టింది ఆడ? ఇక్కడ సెర్గే పౌలు అనేటువంటి ఈ అధిపతి ఇక్కడ ఏం చేశాడంటే అందరితో సమాధానంగా ఉంటుంటే వీడికి నచ్చలా. ఎవరికి నచ్చంది? ఎవరికి ఇప్పుడు చెప్పాలి మీరు? ఎవరికి నచ్చలేదక్క? గారడి వాడికి నచ్చలా. నచ్చిందా? నచ్చనప్పుడు ఏం చేశాడు వాడు వచ్చి, అయ్యా నీ స్థానం ఎక్కడా? బాగానండి, ఇక్కడ ఏం చెప్తాను చూడండి, నీ స్థానం ఎక్కడా? ఇప్పుడు చెప్పండి మీరు, నీ స్థానం ఎక్కడని చెప్పాడు? అయ్యా నీ స్థానం ఎక్కడ? ఆడ. బాగానండి, నీ స్థానము ఆడ. నువ్వేంది ఎడ కూర్చున్నావు అని అడిగాడమ్మ వచ్చి. డిస్టర్బ్ అయిపోయాడు. ఇప్పుడు ఈ గారడి వాడు ఎన్ని గారడీలు చేసినా, ఎన్ని మాయలు చేసినా, ఎన్ని బోటకాలు చేసినా
ఈడి స్థానంలో వాడిని కూర్చోబెడతాడా? మీకు అర్థం కావటం చెప్తున్నాను చూడండి. మీ అందరికి అర్థం కావటం అంటే మనకు అర్థమయ్యే భాషలు చెప్తున్నాను. కొద్దిగా ఇబ్బందికరమైన చెప్తున్నాను. మీకు అర్థం కావాలి చెప్తున్నాను. నువ్వు ఎంత పద్ధతిగా ఉన్నా బాగానండి, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా, ఎన్ని సంవత్సరాలు నువ్వు బతికినా, ఎంత నీతిగా ఉన్నా, నీ చేత మంత్రాలు చదివించి పెళ్లి చేపిస్తారా? అగ్ర పూజ గుళ్ళో లోపలికి వెళ్ళి నువ్వు పోయి వస్తావా? కానీ ఆయన ఇచ్చాడు ఆ అవకాశం నీకు. ఎవడైనా మనిషి అని ఉంటే చాలు, వాడు నా పని చేయొచ్చాడు వచ్చుకోవచ్చు. నువ్వు పై అడివి, కిందోడివి, ఉన్నోడివి, లేనోడివి, ఎవడివని కాదు, నువ్వు మారితే చాలు నా పని చేయొచ్చు నువ్వు వచ్చి అన్నాడు. కానీ అక్కడ నువ్వు ఎన్ని చేసినా కూడా గర్భగుడి లోపలికి నువ్వు అడుగు పెడితే నిన్ను నాశనం అయిపోతావు అంట. నువ్వు పాఠానికి లేదు తెలుసా? శతకోపం నెత్తిని పెట్టేవాడే కానీ నువ్వు పోయి శతకోపం పట్టుకుంటూ ఒప్పుకుంటారా? నీకేముండాలి? జంజం వేసుకోవాలి. వాళ్ళకి తగిన పద్ధతులు కొన్ని ఉంటాయి. ఇది కొద్దిగా ఇబ్బందికరమైనది కానీ మీకు అర్థం కావడం చెప్తాను, ఎందుకంటే మీకు అర్థం కావాలి కాబట్టి. ఇక్కడ యేసుప్రభువు ఏమన్నాడు తెలుసా? ఎవడైనా మారు మనసు పొందితే వాడు నా పని చేయటానికి అర్హుడు అన్నాడు. నువ్వు ఇదని కాదు, అదని కాదు, కమ్మని లేదు, మాలని లేదు, రెడ్డని లేదు, ఈళ్ళని లేదు, బ్రాహ్మణ్స్ అని లేదు, ఎవరని లేదు, ఎవరైనా ఉంటే నా పని నువ్వు చేయొచ్చు అంతే. ఎందుకంటే ఇక్కడ మనుషులను చూస్తున్నాం కానీ కులాలు మతాలు చూడడు అన్నాడు యేసుప్రభు. ఇప్పుడు ఎవరికి పట్టిందమ్మా పిచ్చి మాట నాక? దెయ్యంగా అడిగి పట్టింది. జనాలందరినీ ఏకం చేశాడు. ఇంక నాకు అవకాశం ఉండదు అన్నాడు. ఇప్పుడు ఆయనకు అవకాశం ఉందా? ఊరికోడికి ఇంట్లో దెయ్యానికి అవకాశం ఉందా? ఇప్పుడు ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ మధ్యకాలం దేవుడిని నమ్ముకున్న తర్వాత నువ్వు ఎలా మారిపోయావు తెలుసా? అంతా మనమే కదా, వందనాలు అనుకున్నావు, కూర్చుంటున్నావు, తింటున్నావు, కలిసిమెలిసి ఉంటున్నావు. నువ్వు కలిసిమెలిసి ఉంటే వాడికేమి నచ్చకపోవటం నాకు అర్థం కాలేదు. ఎందుకు నచ్చదక్క? ఎప్పుడైనా ఆలోచించండి. నచ్చింది వాడికి అసలు? ఇప్పుడు వచ్చి అన్నాడు, ఇలాంటి క్రియలు చెయ్యటం నీకు తగదా అన్నాడు. ఇలాంటి క్రియలు చేయటం నీకు తగునా అంటే ఏంది? ఎలాంటి క్రియను? ఎలాంటి క్రియలయ్యి? అధిపతితో మాట్లాడుతున్నాడు. ఇలాంటివి చేయటం నీకు తగునా? నువ్వెవరివి? నువ్వు అధిపతివి. అధిపతి అయినా నువ్వు అందరికీ అధిపతివేగా. మరి గారడి వాడి కాళ్ళ కాడింది కూర్చోవాలి నువ్వు? నాకు అర్థం కాల. వాడి కూడా నెత్తిని కూర్చోవాలి, నువ్వు వాడి కూడా అధిపతివేగా. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు దేవుని యొక్క శక్తి భూమి మీదకి వచ్చినప్పుడు దెయ్యము కూడా తన శక్తిని ప్రభావితం చేసింది. ఇప్పుడే ఈ లోక అధికారి వచ్చి ఉన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడమ్మ దేవుడు. యేసుప్రభు అన్నాడు యోహాను సువార్తలో. వాడు వచ్చి వాడి చేష్టాలు చేస్తున్నాడు భూమి మీద. వాడియే చేష్టాలు, ఊరియో కాదు. ఇప్పుడు వాడి చేష్టాలకు నువ్వు మారకపోతే నీ చేత మాయలు కూడా చేపిస్తాను నీ కళ్ళ. ఇప్పుడు నువ్వు మారుతావు మారవు? మన ఎవరు ఒక మాట అంటారు, ఒక మనిషి మొన్న ఒక మనిషి ఒక సహోదరు వేరే చోటుకి వెళ్ళినప్పుడు అంటున్నారు, ఏడుకోపోతేనంట మన కాడికి వచ్చాను అనుకుంటాను, ప్రార్థన చేస్తారో చెప్పండి. ఏ మూలన ఉన్నాడో చెప్పండి, ఏ మూలన ఉన్నాడో చెప్పండి. నేనేమో గారడి వాడినా? తూర్పును పోయిందా పరమడ పోయిందా చెప్పమంటే నేనేమో సోద చెప్పేవాడిని. ఇట్టున్నాడు, ఈ మూలన ఉన్నాడు, కన్ను అయితే ఒక తూర్పు, ముక్కు అయితే ఎడమ, చెవు అయితే దక్షిణం అని చెప్పిన నేను గారడి చేసేవాడిని, శకునం చెప్పేవాడిని. మనం ఒకళ్ళు చెప్తున్నాను, మా బర్రె అంటే ఇటు పక్క ఉందని చెప్పినట్టు ఊరు ఆ బుద్ధి లేనివాడు చెప్పినాడు. నాకు అర్థం కాల. ఆడుందని చెప్పినాడు, ఆ ఇల్లు, ఆ పేరు, ఆ ఊళ్ళు, ఆ ఎటువంటి చెప్తే పోయి తీసుకొచ్చుకోవచ్చుగా. ఈ ఇల్లు ఎలాంటి వాళ్ళు అంటే మీకు అర్థం కావట్లేదు చెప్తాను. బైబిల్ గ్రంథం 8వ అధ్యాయంలో తీయను, త్వరగా తీయండి. వాళ్ళ గురించి టక్ 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 చెప్పేస్తాను అక్క. ఇప్పుడు వినాలి మీరు అందరూ జాగ్రత్తగా, త్వరగా చెప్తాను వాళ్ళ గురించి. చూడండి 12 వచనం చదవండి. అయితే పిలుపు దేవుని రాజ్యంను గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది పిలుపుని ఎడబాయకుండా సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుడు చూచి విభ్రాంతి నొందెను. వీళ్ళు కూడా బాప్తీసం పొందారమ్మ సమరయలో ఉన్న. ఎందుకు పొందారు? ఇప్పుడు ఇది కావాలి పాయింట్. దేనికి పొందారక్క? తెలియదు, ఊరికి తెలియదు కదా. ఎందుకు పొందారు బాప్తీసం? ఇది పాయింట్. బాప్తీసం పొందారు, ఇక్కడ రాయబడింది, రాయబడలేదా? మరి ఎందుకు పొందారు? దేనికోసం పొందారు అక్క బాప్తీసం? పరలోకం కోసమా? అంతేనక్క? పరలోకం కోసం పొందారా లేకపోతే ఏదైనా కొంపదీసే దానికోసం పొందారా? చచ్చిపోతున్నాను, మునిగితే సావనని పాస్టర్ గారు చెప్పారని మునిగావా? నా జీవితంలో బాగులేదు, నేను బాగుపడాలంటే పాస్టర్ గారు చెప్పినట్టు బాప్తీసం పొందని మునిగావా?
కా కొద్ది నిమిషాలు బాగా కూర్చోండి, బాగా కూర్చోండి. మీరు ఎందుకు ఫ్రీగా ఉంటారు అసలు? అలా ఫ్రీగా ఉండొచ్చు శరీరాన్ని, దాన్ని కష్టపెట్టండి కొద్ది నిమిషాలు, కాదేం కాదు. బాగా ఫ్రీ కూర్చొని, బాగా కూర్చొని అందరూ అలా ఇలాగా సెట్ రైట్ కూర్చొని, దేవుని దగ్గర కూర్చొని ఎలా కూర్చో అలా కూర్చొని మీరు ఇలాగా పెట్టుకొని ఇలా అనుకొని కూర్చుంటే నిద్ర తప్పితే ఏం రాదక్క. నేను చదువుతున్నాను, జాగ్రత్త కూర్చోవాలి దేవుని మందిరంలో, జాగ్రత్తగా ఉండాలి. మీకు పదే పదే చెప్తున్నా. ఎందుకు బాప్తిసం పొందారు చెప్పండి? పాపములు కడగబడాలని, పరలోకం పోవాలని, ఏదో బాగుపడాలని పొందారు. దేనికి పొందారు అసలు బాప్తిసం? వీళ్ళు పొందారు దేనికి అర్థం? బాప్తిస్మము పొందారు. దేనిని పొందారంటే నేను చెప్తున్నాను ఏంటంటే, ఇక్కడ వీళ్ళు పొందిన పద్ధతి చెప్తున్నాను. ఎందుకు పొందారంటే పిలిప్పి చేసిన సూచక్రియలను చూసి బాప్తిసాలు పొందారమ్మ వాళ్ళు. యేసు ప్రభువే గొప్పవాడని వాక్యము నమ్మి బాప్తిసం పొందలా, సూచక్రియలను నమ్మి బాప్తిసాలు పొందారు. అర్థమవుతుందా? ఏం నమ్మి బాప్తిసం పొందారు? సూచక క్రియలను నమ్మి బాప్తిసం పొందారు. ఇప్పుడు ఈడు కూడా సూచక్రియలు చేస్తుంటే పొందిన బాప్తిసాన్ని విడిచిపెట్టడం పెద్ద లెక్క. పొందింది సూచక్రియల కోసం కదా. ఇప్పుడు ఈడు కూడా వచ్చి సూచక్రియలు చేస్తున్నాడు. ఏమనుకంటే ఏనే బెటర్ అన్నట్టుంది. మళ్ళీ ఇటు పోవడం పెద్ద లెక్కేం కాదుగా. అందుకే చూడండి, ఇక్కడ కిందికి చదువుకుంటారా అండి. సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములో అపోస్తులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపి, మీరు వచ్చి నాకు వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున మాత్రమే బాప్తిసం పొంది ఉండరి. అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అప్పుడు బాగానండి, అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడును పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగను. అందుకు పేతురు, నీ ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందు అని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును కాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకోని. అది ఏంటిది ఇక్కడ చెడుతనము? ఇప్పుడు నేను చదివాను కదా 4 వచనాలు. ఈ నీ చెడుతనమును మానుకొని. ఏంటిది ఆ చెడుతనము? డబ్బులిచ్చి దేవుని వరాన్ని కొనాలనుకోవటం చెడుతనము. సీమోను బాప్తిసం పొందాడు, పొందలేదన్నాడా? పొందాడా లేదక్క? సీమోను బాప్తిసం పొందాడా లేదా? గారిడి వాడు బాప్తిసం పొందితే మామూలు విషయమా? ఈ గారిడి వాడు బాప్తిసం దేనికి పొందాడు? ఇప్పుడు చెప్పాలి. గారిడి వాడు బాప్తిసం దేనికి పొందాడు? అందరూ పొందాడనే? అసూసక్రియలు చేయాలని ఆలోచించండి, బాగా ఆలోచించండి. గారడి వాడు బాప్తిసం దేనికి పొందారంటే ఎక్కువ మెజారిటీ అటువైపు ఉంది కాబట్టి నేను అటువైపు పోదామని పొందాడు. మెజారిటీ కోసం బాప్తిసం పొందాడు అంతే. దేవుని నమ్మి బాప్తిసం పొందల. ఈరోజు ప్రార్థనకు వస్తున్నారు కొంతమంది, వచ్చారు కదక్క, వచ్చారు కదా, మీకు తెలుసు కదా, చాలా మంది వచ్చి ఉంటారు కదా. ఈరోజు మళ్ళా వాళ్ళు వెనుకబడిపోయారు కదా. దేనికి వచ్చారంటే ఏదో జరుగుద్దని వచ్చారంతే, దేవుని కోసం రాల వాళ్ళు. పచ్చిగా చెప్తున్నాను, అందుకే నేను ఊరిని బతిమలాడనని చెప్తాను. ఏదో జరుగుద్ది, మాకేదో మేలు జరుగుద్దని వచ్చారు. కానీ ఇప్పుడు ఇంతకంటే వాళ్ళ కళ్ళకు గొప్ప అద్భుతం కనపడాక అట్టు వెళ్ళిపోతారు అంతే. నువ్వు ఎంత చెప్పినా ఆగరావు. అర్థమైందా? మారాల్సింది బుద్ధి, మనిషి కాదు. గారడి చేసే సీమోనులాగా 4 రాళ్ళు చూడండి ఎలా ఉంటుందంటే, మీకు అర్థం కావటానికి చెప్తాను. కుటుంబంలో 4 ఉండరు అనుకో, మీకు అర్థం కావటానికి చెప్తాను. 4 ఉండరు అనుకో కుటుంబంలో, నలుగురు ఎలా ఉంటారంటే వాళ్ళ తీర్మానాలు భలే ఉంటాయి. నలుగురి ఎలా ఉంటుంది తీర్మానాలు చెప్పమంటవా? నలుగురు తీర్మానాలు ఎలా ఉంటాయి చెప్పమంటవా? ఒకళ్ళేమో యేసు ప్రభు దగ్గర పోవాలనుకుంటాడు, ఒకడేమో వేరే వాళ్ళ దగ్గర పోవాలనుకుంటారు, ఇంకొకళ్ళేమో వేరే వాళ్ళ దగ్గరికి, ఇంకొకళ్ళేమో వేరే వాళ్ళ దగ్గరికి. నలుగురు 4 దారులు ఎందుకు పోయారు?
ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళా సమ్మతించుకొని ఉంటారు, అంతా బాగానే ఉంటారు. నేను కొట్టుకుంటారు తిట్టుకుంటారు చెప్పట్లా, వద్దని చెప్తున్నా. అందరూ బాగానే ఉంటారు. కానీ నలుగురు 4 దారుల్లోకి ఎందుకు పోయారంట? ఆమేన్. మా అమ్మ బాగా చెప్పింది. ఏదో ఒకవేళ ప్రార్థనకు పోతుంటే వాళ్ళకి బాగుపడింది, వీళ్ళు ఇరిగిపోతే బాగుపడింది కాబట్టి నీ వైపు నుంచి అయినా బాగుంటది. ఏదో ఒకటి మనం ఆశీర్వదిస్తే నలుగురు 4 దారులలో పోదాం అనుకుంటారు, కానీ పరలోకం కోసం వచ్చిన వాళ్ళు లేరక్క ఈరోజు ప్రార్థనలో. అందుకే తుమ్మితే ఆగిపోతారు, దగ్గితే ఆగిపోతారు, మూలిగిన ఆగిపోతారు, నల్లిన ఆగిపోతారు. మీరంటారు వాళ్ళే ఆగిపోరు. నేను అంటాను పిచ్చోళ్ళారా, వాళ్ళందరూ వచ్చింది బూటకాల కోసం, దేవుని కోసం రాలా. నేను ఎప్పుడైనా టెన్షన్ పడతాను అసలు. మీరు అనుకుంటారు ఇంత బాగా వచ్చే వీళ్ళే, వాళ్ళు బాగా వస్తారు, నువ్వు రోజు ఎందుకు వస్తారు అనుకున్నావు? అప్పుడప్పుడు చాలా మంది, ఇంతకుముందు మేము చదువుకునే వయసులో, నేను చిన్నపిల్లడికి చదువుకున్నప్పుడు ఇక్కడ చర్చిలో, ఆ చర్చి ఉంది కదా, అక్కడ చర్చిలో ఒక స్కూల్ చెప్పేవాళ్ళు. అప్పుడు రోజు స్కూల్కి పోవాలి, రోజు పోవాలి. దేనికి? చదువుకోవటానికి. చదువుకోవటానికి పంపిలా. రోజు పోతే నెల తర్వాత 5 కేజీలు బియ్యం ఇస్తారు. 5 ఆబ్సెంట్లు అయినా బియ్యం ఇయ్యరు. అందుకని రోజు పోయి బడిలో కూర్చొని హాజరేపించుకొని రా. నెల తర్వాత లాస్ట్‌లో ఒక సంచి ఇచ్చి పోతారు. ఆడ బియ్యం వస్తే 5 కేజీలు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టాలి. బియ్యం కోసం పోను, చదువు కోసం కాదు. అర్థమైందా? దేనికోసము? బియ్యం కోసం పోరు. అందుకని 5వ తరగతి అయిపోయిన తర్వాత ఇంకా బియ్యం రావు కాబట్టి అందరినీ బేల్దరుపునే పంపించారు. బియ్యం రావు కదా. చదువు కోసం పోయినాడు, తర్వాత చదువు కోసం వెళ్ళాడు, అక్కడక్కడ చదువుకుంటాడు. ఈరోజు ప్రార్థనలకు కూడా దేనికోసం వస్తున్నారంటే ఆదో జరుగుద్ది, మేలు జరుగుద్ది అనడం కోసం వచ్చారు. అవి జరుగుతున్నాయి కాబట్టి కొత్తది వచ్చినప్పుడు ఇంక ఇది మానుకొని దానికి పోయినారు అంతే. ఏదైనా మేలే కదా వీళ్ళకి కావాల్సింది. వీళ్ళకి మంచి జరగడమే కావాలి, కానీ నాశనం అయిపోతున్న వాళ్ళకి అర్థం కాల. పరలోకం ఉండదనేది అర్థం కాల. పరలోకం కోసం వచ్చినాడు ఎప్పుడు మారడం. అర్థమైందక్క? బాప్తిస్మం అంటే ఏంది తెలుసా మీకు అందరికి అర్థము? ఊరికాని ఇక్కడ చాలా సార్లు చెప్పాను మీకు, నాకు తెలిసి 100 సార్లు చెప్పుంటాను. పచ్చిగా చెప్పాలంటే మీ అందరికి చెప్తాను. లోకం అనేటువంటి పుట్టింటి నుంచి యేసు ప్రభు అనేటువంటి వరుడుని చేరుకోవటం బాప్తిస్మం. ఒక్కసారి వివాహమైన తర్వాత చచ్చిపోయేదాకా మళ్ళా విడాకులు ఉండవు. కానీ ఈరోజు మాటి మాటికి వచ్చిపోతున్నారంటే ఇది పెళ్లి, ఇది యేసు ప్రభు అనే వరుడిని చేరుకోవాలా, అవసరం కోసం పొయ్యి వచ్చినట్టే ఉన్నది. దాన్ని వివాహం అనరు. నిజం. ఎంత పచ్చిగా ఉందంటే వరుడు వధువు సంఘం కోసం ఏం చేస్తాడంట? వస్తాడు. బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, మీ అందరూ చదవలేదు. ప్రకటన గ్రంథంలో అదుగదుగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘం. ఎవరి కోసం? వరుడు కోసం. బాగా ఆలోచించండి. నీవు ఏమన్నాడు? లోకమునకు వేరై. లోకానికి ఏమయ్యా? వేరవటం అంటే పుట్టింటి నుంచి వేరయ్యావంటే నీ ఇంటి పేరు మారుద్ది, నీ పేరు మారుద్ది, నీ ఒంటి పేరు కూడా మారిపోద్ది. ఇంకా నువ్వు లెక్కలో ఉండవు. అలాగే నువ్వు కూడా లోకంలో నుంచి బయటకు వచ్చావంటే నీ పేరు మారిపోయింది అంతే. ఆడ బోటకాలు జరిగినా, మాయాలు జరిగినా, మంత్రాలు జరిగినా, యక్షకాలు చేసినా, నీ పేరు పెట్టి పిలిచినా వద్దో, అదంతా బోటకము. నేను నా ప్రియుడైన యేసు ప్రభువుకి అంకితం అయిపోయాను, ఆయనతో కలిసి రేపు శాశ్వత రాజ్యంలో ఉంటాను. ఇది పరలోక మర్మం, బాప్తిస్మ మర్మం. అందుకే గొప్పగా జరిగేయాలి బాప్తిస్మ. అప్పుడప్పుడు జరుపుకుంటారమ్మా, గుర్తుండదా? పెళ్లి రోజు ఊరికి గుర్తులేదు. మన పాప మా అమ్మాయి ఉంది, నా పెళ్లి రోజు నా పెళ్లి ఏం చేసుకోండి, పెళ్లి రోజు. నువ్వు బాప్తిసం తీసుకున్న రోజు గుర్తుందా నీకు? ఆ రోజు నువ్వు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి? లోకంలో నుంచి వేరైన రోజు అని గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, బాధ వచ్చినా, కరువులు వచ్చినా, ఆపదలు వచ్చినా ఇడిచి మళ్ళా ఎన్నికకి ఎప్పుడైనా పోవాలనుకుంటావా? ఎప్పుడో ఎవరమ్మా అల్లూరులో నుంచి, ఆ మోగసంతలు అనే ఊరి నుంచి ఎప్పుడో 2012లో బయటకు వచ్చింది. నేను ఎట్టటోనైనా, నేను ఎంత పనికి మాలినైనా వెనకడికి వేయాలని అనిపించిందా? కష్టమైనా నష్టమైనా ఆన్నే పడి ఉండాలి, కానీ మళ్ళీ ఎన్నికపోతే ఇల్లు ఉంటుందయ్యా? అప్పుడే అదే కదా మీరు అనేది, అవునా కదా? నా ఇష్టం, నేను ఎన్నికపోయి ఇంకొకరు చూసుకుంటానంటే దాన్ని పెళ్ళి అంటారు, దాన్ని ఏమంటారు? లోకంలో ఏదో అంటారు. అంతే. నీవు కట్టుబడి ఉన్నావు దేనికి?
నీవు చెప్పిన మాటకు కట్టుబడి అన్నారు దాన్ని. అర్థమవుతుందా? ఇక్కడ గారడి చేసే సీమోను కూడా కట్టుబడి లేదు, అవసరం కోసం వచ్చాడు, ఎనికిపోతున్నాడు. ప్రస్తుత కాలంలో వివాహాలు ఎలా జరుగుతున్నాయంటే మీ అందరికి తెలుసో తెలియదో, ఎక్కువ కోర్టుల దగ్గర పోతే విడాకుల కేసులే ఎక్కువ ఉన్నాయి కోర్టులలో. దేనికి పెళ్లి చేసుకున్నారంటే సంతోషం కోసం, భరణం కోసం. శరీరకమైన తృప్తి వస్తుంది, జీవితాంతం మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఇవ్వాలి వాడు చేసుకున్నాడు తప్పదగ్గ. నెలకింతని ఖర్చు చేయాలి. ఎందుకైనా అంటే చెప్పదు, ఇంక అంతే కదా. ఇప్పుడు చాలా మంది చూస్తుంటారు కదమ్మా, నేను పెద్ద పెద్ద అఫీషియల్ వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా అయిపోయాయి ఇప్పుడు? పెళ్ళిళ్ళు ఎలా అయిపోయినాయి చెప్పండి అక్కలకు. చిన్న పిల్లలు ఆడాడుకుంటారు అప్పుడప్పుడు, ఒక బొమ్మను ఒక దాన్ని తెచ్చి పెళ్ళి అయిపోయింది అలా చిల్లాగు తెచ్చి ఆ మట్టి తెచ్చి బంతి పెట్టాను తినండి అన్నట్టుగా అయిపోయింది, వెళ్ళిపోతారు. మళ్ళా మరుసటి రోజు తెచ్చి మళ్ళా ఇంకో బొమ్మతో ఇంకో బొమ్మకు పెళ్లి చేస్తారు. ఇప్పుడు గొప్ప గొప్పలు ఏమంటారు చూడండి, నేను చెప్తున్నాను, ఇది ఒక సీరియస్గా చెప్తున్నాను. గొప్ప గొప్పలు భారతదేశంలో మేమున్నాము, భారతదేశ సంప్రదాయాలు మా పద్ధతులు, భారతదేశ ఇష్టానుసారంగా మేమున్నాము, ఈ క్రిస్టియానిటీ వచ్చి అందరిని పాడు చేసిందంటే ఈ రోజు నిజంగా భారతదేశంలో ఉన్నానని చెప్పుకుంటున్నా నువ్వే గొప్ప నాయకుడు అయినా గొప్ప అధికారి అయినా పెళ్లి చేసుకుంటున్నావు, విసిరేస్తున్నావు, ఇంకో దాన్ని చేసుకుని విసిరేస్తున్నావు, ఇంకో దాన్ని చేసి ఇష్టం వచ్చాడు తిరుగుతున్నావు. కానీ ఒక క్రిస్టియన్ అని పుట్టినోడు చచ్చిందాకా వదిలిపెట్టడానికి ఇష్టపడ్డు. అది నువ్వు నేర్చుకోవాల్సింది. అదేందుక నాయకులు చూడండి, ఒక్కొక్కరికి 4-5 పెళ్ళిళ్ళు. ఎందుకని అవసరం వాడికి? నువ్వు నిజంగా హిందూయిజాన్ని గౌరవించిన వాడు అయితే, నిజంగా నువ్వు ఒక భారతదేశ సంప్రదాయానికి కట్టుబడి ఉన్నాడు అయితే, భారతదేశ పద్ధతి అదేగా. మరి ఏది నీ దగ్గర ఆడుంది? కేవలం దెయ్యం ఆడుతుంటే పైన కూర్చొని ఆటలాడితే దేవుడు చూస్తూ ఊరుకోడు. దెయ్యం ఆడుతుంటే ఆడుతున్నారు వాడు ఆటలు వచ్చి. వీడు వచ్చి ఆ నీతి ఏదో బోధించవచ్చు కదా. ఇప్పుడు నేను అన్నాను కాదన్నట్టు, నువ్వు చెప్పేది అయితే కరెక్ట్ అన్నాడు. గారిడీ చేసి వాడు నీతి చెప్పొచ్చుగా. ముంతలు సారాయి తెచ్చి తిరిగి తందనాలాడి కుక్కల్లాగా జంతువులాగా ఎగిరేయటం ఎందుకు? రే ఇది పద్ధతి కాదురా, మీకు నీతిగా ఉన్నాను చెప్పొచ్చుగా. మరి వాడు ఎందుకు చెప్పట్లేదు? వీళ్ళకి అవసరం లేదు, వీడి కోరికలు తీర్చుకోవాలి, వీడి కళ్ళకు నచ్చినట్టు తిరగాలి, వీడు ఎవరితో పడితే వాడితో బావాలి, అడిగేవాళ్ళు లేకపోతే వీడికి బాగుంటుంది. దానికి పేరుకున్న ఒక పేరు భక్తి అనే ముసుగు. ముసుగేసుకున్న చీకట్లో పిల్లంట నన్ను ఎవరు చూడలేదు అనుకున్నదంట కదా. చీకట్లో వాడు ఎవరికి కనపడక, కళ్ళు మూసుకున్నాడు ఎవరికైనా కనపడుతుందా? కళ్ళు మూసుకున్నాడు అదంతా అనుకుంటాడుగా, నేను కళ్ళు మూసుకున్నాను నన్ను ఎవరు చూడలేదు అనుకున్నాను. లోకం నిన్ను చూస్తుంది, నీకు అర్థం కావాలి. భక్తి అనే ముసుగులో నీ ఏశాలు వేస్తున్నావేమో, ఆ ఏశాలను ఏరిపారేయటానికి ఒక దినం ఉంది. సీమోను, నువ్వు ఏశాలు వేస్తున్నావు భక్తి అనే ముసుగులో, జాగ్రత్త. ఇది ఏశం, భక్తి అనే ముసుగులు వేసే ఏశం. ఇది కట్టడి చేయండి, అప్పుడు ఆ నీతిని మనం గౌరవిద్దాం. ఎవరినైనా గౌరవిస్తాను. కట్టడి చేయండి, దీన్ని కట్టడి చేయండి, ఏశాలను కట్టడి చేయండి. తిరుగుడు, త్రాగుడు, అవాంఛనీయమైన కార్యాలను కట్టడి చేసి వద్దాం. చేస్తున్నారు, ఏడన్నా కనపడింది? భక్తి కంటే ముందు బారు రావాలి ఆడికి, అంతే కదమ్మా. ఏదైనా చేయాలనుకుంటే ఆ లిస్ట్లో ఫస్ట్ దేనికంటే తెలుసా? ఎగరటానికి తాగటానికి ఎంత ఖర్చు అని ఫస్ట్ పేరు అదే ఉంటుంది. తాగటానికి ఎగరటానికైనా డబ్బులని తగలబెట్టేది. ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి నువ్వు తాగి నువ్వు ఎగిరి నీ ఇష్టం వచ్చినట్టు ఒళ్ళు ఊపుకోవటానికైనా వీళ్ళు కష్టపడి డబ్బులు నీకు ఇచ్చేది. ఇలువ కలిగిన సమాజం చచ్చిపోయింది ఇప్పుడు భారతదేశంలో. ఇలువ లేని సమాజం వచ్చేసింది సంపద. ఆ ఇలువ బతికే వాళ్ళని కూడా ఇలువ లేనట్టుగా చేయాలనుకుంటుంటే నీ విలువ నువ్వు పోగొట్టుకుంటావు. చెప్పక్క అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా కొంతమంది, అంటే మీకు అర్థం కావటని చెప్తాను. కొంతమంది ఏమంటారు తెలుసా, మంచిగా పద్ధతిగా పెళ్ళి అయిన తర్వాత భార్య భర్త సక్రమంగా సంసారం చేసుకున్న వాళ్ళకు వాళ్ళు ఏమంటారు తెలుసా, సక్రమంగా సంసారం చేయకుండా ఈ ఇంటి పట్టులు లేకుండా ఉన్నటువంటి వాళ్ళతో తిరుగుతుంటే పొద్దుగూకులు వాళ్ళతో తిరగకమ్మంటారు. ఎందుకంటే నీ సంసారాన్ని కూడా కోలుస్తారు. సక్రమంగా ఉన్న క్రైస్తవ్యం మీద పడి సత్తున్నారు. దేనికంటే వీళ్ళు సక్రమంగా ఉన్నారు, వీళ్ళను కూడా తాగుబోతులు, తిరుగుబోతులు, పనికి మాలిన వాళ్ళగా తిప్పుదాం రాండి అని. ఈరోజు నువ్వు తిరగటానికి రెడీ అయిపోయినావు తెలుసా? రెడీ అయిపోయినారు తెలుసా? నీకు తెలుసు కదా ఇది కరెక్ట్ కాదని. కరెక్ట్ కాదని కూడా నువ్వు ఎందుకు రెడీ అయిపోయినావు? ఏం కనపడుతుంది అంటూ? నీ కన్న కొడుకు నీ కళ్ళ ముందే తాగి చిందులేస్తున్నాడు, నువ్వు దాన్ని చూసి భక్తి అంతావక్క? ఇప్పుడు అదే కదా చేయాలి రేపు పొద్దున. దాన్ని చేయటానికి నువ్వు ఏం చేస్తావు? పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఏంది, మామూలుగా అయితే ఒప్పుకుంటావా? తాగింటికి వచ్చి ఒప్పుకుంటావా నీ భర్త?
ఆ రోజు తాగితే ఏమంటావు? భక్తి కాబట్టి తాగింది ఏమనుకోవద్దు. మామూలుగా ఎవరు చేయని పట్టుకుంటే ఒప్పుకుంటావా? ఆ రోజు భక్తి కాబట్టి బై మిస్టేక్లో పట్టుకున్నావు ఏం కాదు అంటారు. ఏంది ఇదంతా? ఎంత దరిద్రాన్ని తెచ్చిపెట్టింది లోకంలోనికి. మామూలుగా అయితే ఎవరి పక్కనే నిలబడితే ఒప్పుకుంటావా? ఆ రోజు పోయి పక్కన కూర్చున్నా కూడా ఇది భక్తి కుశాలు కమ్మి రాదులే. కుశాలా? ఫీలింగ్ అనే కుశాలు ఉంటాయక్క? లోపల పుట్టే ఫీలింగ్స్, రాత్రి చెప్పిన ఫీలింగ్స్ కుశాలు ఉంటాయా? పై కుశాలు, లోపల ఫీలింగ్ అంతా నిజమే. దానికి పెట్టిన పేరే వీళ్ళు ఏసాడు. అందుకేమన్నాడంటే, ప్రభు యొక్క తిన్నని మార్గాన్ని చెడగొట్టుట మానవా. నువ్వు మానవు ఇంకా. ఇప్పుడు మానకుండా చేయటానికి మళ్ళా ప్రయాసపడుతున్నారు చాలా మంది లోకం మీదకి వచ్చేసి. ఇలా ఏమంటారంటే, ఏంది ఈ మధ్య కాలంలో మీ వెలవల్పును మర్చిపోయా. ఏ వెలవల్పు? ఏ నీతి కలిగించిండని, ఏ మంచి పద్ధతి చేసిండని, ఏ మంచి మర్యాద కలిగించిండని ఎలవెల్పు అంటున్నాను. మా కండిషన్స్ ఏంది? పద్ధతిగా భార్య, భర్త, బిడ్డలతో అన్యోన్యత కలిగి సంతోషంగా సమాధానంగా ఉంటూ కష్టపడి పని చేసుకొని ఎవరికి తప్పుడు మార్గంలోని పోకుండా నీతిగా ఈ భూమి మీద బతికి నిజాయితీగా జీవించి చనిపోయినప్పుడు పరలోకం పోవటమే యథార్థత. అలాంటిది కనపడుద్దా? టెన్షన్. ఆ రోజేమవుద్ది అందరికీ? కుదార్తత ఉండదు. ఎక్కడ గొడవలు అవుతాయో, ఎక్కడ కొట్టుకుంటారో, ఎక్కడ తనుకుంటారు. ఎందుకంటే తాగుబోతులయ్యా ఏమనుకుంటారో, మాట పెరిగి గొడ్డలదా పోవచ్చేమో. ఇది ఈ మరలా లేనిపోని ఈ దరిద్రాన్ని తెచ్చి పెట్టడానికి వాడు వేసిన ఏసం. మళ్ళా టెన్షన్స్ ఉండవు తెలుసా? మరలా ప్రశాంతత ఉండదు కుటుంబాల్లో, మళ్ళా నెమ్మది ఉండదు. బయటికి పోండి ఏ తగాద గొంప తెస్తాడు ఇంటికి. అది భక్తి ముసుకని కూడా వదిలేస్తాడా? నన్నే కాలుతుందని నేను చూసుకుంటానంటాడు. తాగిన మైకంలో బై మిస్టేకులు తగిలింది అనుకుంటారా? కావాలని పాత పగను పెట్టుకొని ఇప్పుడు ఈ వ్యవహారం ఇది అనుకొని ఇప్పుడు నా మీద నుంచి నేనేం మొదలుకుంటున్నా. ఎన్ని తగలబడి వస్తున్నాయి, మళ్ళా ఎన్ని వ్యవహారాలు వస్తున్నాయి. అన్నాదమ్ములను వేరు చేయటం ఇదేం భక్తి? నాకు అర్థం కాల. ఏర్పడుతుందిగా. నువ్వు అటు వాళ్ళ కూర్చో, నేను ఇటు వాళ్ళ కూర్చోండి. ఏడ నువ్వు పోతే నేను రాను, నేను పోతే నువ్వు రావు. ఏంది ఇది? ఏం భక్తిది అసలు ఇది? దేశకొచ్చింది. చివరికి ఏం పెట్టింది? దీనికి పార్టీలు అనే పేరు కూడా పెట్టింది. దేవునికి కూడా పార్టీలు పెట్టేశారు. ఆ దేవుడు ఆ పార్టీ దేవుడు, ఈ దేవుడు ఇది పార్టీ దేవుడు. దరిద్రమైన ఈ క్రిస్టియానిటీలు కూడా తగలబడి చచ్చింది బుద్ధి లేని పార్టీలు పిచ్చి. ఈ చర్చి ఆ పార్టీది, ఈ చర్చి ఈ పార్టీది. ఏ పార్టీలో బుద్ధి లేని వాళ్ళారా? నేను నిజం చెప్తున్నాను. యేసు ప్రభు వచ్చింది నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికే కానీ బాగుపడుతున్న వాళ్ళని పాడు చేయటానికి కాదు. ఇక్కడ ఏమన్నాడు? ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. మానుకుంటుందా? చెడగొట్టే పనే దాన్ని, చెడగొట్టడమే. ఇప్పుడు వీళ్ళందరికీ బిజినెస్ జరగాలగా. ఇప్పుడు ఈ అధిపతి కూడా బిజినెస్ జరగాలగా. చెరుకు పౌలు అనే వాడికి బిజినెస్ జరగాల, వీళ్ళందరికీ బిజినెస్ జరగాల, అక్కడున్న వ్యాపారస్తులు బిజినెస్ జరగాల. ఎన్ని జరగాలంటే అక్కడ ఆ కార్యం జరగాలి. ఇప్పుడు వీళ్ళందరికీ సపోర్టా కాదా? వాడికి సపోర్ట్ ఉంటారా లేదా? వీళ్ళు వస్తే కదా మా వ్యాపారం జరిగేది, మా బిజినెస్ జరిగేది. ఎక్కడుందంటే అక్కడ ఉన్న కంసాలు కొంతమంది పోయి అంట పౌలు మీద అంట కంప్లైంట్ ఇచ్చారంట. దేనికి? ఈడొచ్చి అందరిని అటువైపు మారిస్తే ఇంకా మా కాడ ఉన్నటువంటి బొమ్మలు ఊరు అంటారు. ఈడొచ్చి అందరిని బాగు చేస్తుంటే మా కాడ ఎవరు కొనేస్తారు. అందుకని ఇది కరెక్ట్ కాదు. ఏ చేశానని కరెక్ట్ కాదు చెప్పండి అంట. నేను ఇప్పుడు ఎవరైనా అడుగుతాను, ఇది కరెక్ట్ కాదన్నా ఏం చేశానది కరెక్ట్ కాదో చెప్తే నేను ఒప్పుకుంటాను. నువ్వు అడుగు, నిలదీసి అడిగే హక్కు నీకుంది. నువ్వు చేసేది కరెక్ట్ కాదంటాను, కారణం నేను రీజన్ చెప్తాను. మరి నేను చేసేది కరెక్ట్ కదా, నువ్వు చెప్పాలి కదా రీజన్. అంతే కదా, రీజన్ ఉండాలి కదా. కారణం ఏది కరెక్ట్ కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నా ఒకళ్ళనొకళ్ళు ముంచేయమని చెప్పాడా? వీడికి వచ్చిన తర్వాత ఒకడి భార్యతో ఒకడు పాపం చేయమని ఏమని చెప్పాడా? వీడికి వచ్చిన తర్వాత ఒకడిని ముంచి ఒకడు పైకి రమ్మని ఏమని చెప్పాడా? వీడికి వచ్చిన తర్వాత నీ శరీరాన్ని నాశనం చేసుకుని తాగి తందనాలాడి పిల్ల పాపలను పడుచుకోకుండా ఇష్టం వచ్చినట్టు గేదిగా ఈది కుక్కలాగా ఈరు తిరగమని ఏమని చెప్పాడు? వీడికి వచ్చిన తర్వాత సంతోషంగా ఆనందంగా భార్య బిడ్డలతో నీకు సంపాదించిన సంపాదన నీ బిడ్డల కొరకు నీ భార్య కొరకు ఖర్చు పెట్టి నీ పిల్లలను మంచి మార్గంలో నడిపించి ప్రయోజకులు చేయమని కదా చెప్పింది. మరి ఎందుకు ఇది కరెక్ట్ కాదు అంటున్నా? నీకు నష్టం వస్తుందని కాదు. నీ పైన ఒకడు ఉన్నాడు, వాడు దెయ్యంగాడు. వాడి బిడ్డలకు వాడి బుద్ధిలో వస్తాయి కానీ ఒక బుద్ధి వస్తుంది. ఇలాగ పెట్టండి ఈ యొక్క సామెత. బర్రె చేలో మెత్తే దోడే గట్టిని మేయదు. ఇలాగ పెట్టాలి ఈ సామెత. ఇక్కడ కాదు పెట్టాల్సింది. దెయ్యాను బుద్ధి అది, దాని బిడ్డల బుద్ధి అంతా ఇట్టాటిదే.
కనీసం 4 రోజులు మీరు సంతోషంగా ఉన్నా కూడా వాడి కళ్ళు బాగుండవు. అందుకన్నాడు, సీమోను అస్సలు నువ్వు చేసే పని అనేది నీకు అర్థమవుతుందా? ఏంది ద్రవ్యం ఇచ్చి ఎవరిని కొంటావు? దేవుణ్ణి కొనుక్కుంటావా? ద్రవ్యం ఇచ్చి దేవుని కొంట కుదురుద్దక్క? ఈరోజు ద్రవ్యం ఇచ్చి దేవుని కొనే రోజుల్లోకి వచ్చారు తెలుసా? డబ్బుంటేనే అక్కడ పెత్తనం చేసేవాడు. అది అది చర్చి అయినా, దేవాలయమైనా, మసీద్ అయినా డబ్బున్నోడికి ఆడ పెత్తనం. వాడే దాని మీద చైర్మన్ కానీ, అధిపతి కానీ వాడు. ఏంటి ఎలా వచ్చేసిందంటే దెయ్యం ఆటలు ఆడుతుంది అన్ని చోట్ల. నువ్వేం చేయాలి? ఆలోచిస్తున్నావా లేదా? ఇప్పుడు చెప్పండి. ఫరో మంత్రజ్ఞులు పాములను చేశారా చేయలేదా? చేశారు కదా. ఇప్పుడు ఫరో మంత్రజ్ఞులు గొప్పలో కాదా నీ దృష్టిలో? నువ్వు ఆడంటే నువ్వు నమ్ముతావు నమ్మక? అమ్మో నమ్మరా? మీరు ఎప్పుడన్నా బయటకు పోయారా? కట్టడి పోతుంటారు కదా, పోయి బై మిస్టేక్లు అంత పొడుగున్నట్టు ఒక పాము మొక్క పోతున్నారు, కట్టెక్కిని తొక్కుతారు కామనే కదా, తొక్కరా? పాము నాకు తొక్కనట్టు మా చీకట్లో కాని రాకుండా దగ్గర తొక్కినమ్మటే ఆళ్ళూరు ఇసుక కట్టు కట్టుద్దంట. అది తీసుకొచ్చి ఇంటి చుట్టూ చుట్టుకుంటున్నావు. నువ్వు నమ్మనట్టు నాకు చెప్పి ఇప్పుడు. మరి నువ్వే ఆడ దేవుని నమ్మావు నాకు అర్థం కాలేదు. నేను ఎన్ని పాములు తొక్కించుకొని వచ్చాను నాకు తెలుసు. ఏది నా ఇంటికి రాలేదు ఇంతవరకు. మరి ఎన్ని పచ్చిగా తొక్కించుకోపోయాను. ఎంత పొడుగు నాగు బామ అంట దాన్ని. ఎంత పడగెత్తితే దాని మీద ఇటు అది కూడా నల్లటి మచ్చ కూడా తొక్కించుకొని పైకి పోయాము. ఒకసారి పోతా ప్రార్థన పోయాము. నాతోటి ఏం రాలేదే. నువ్వు అనొచ్చు నిజమంటే నిజమే. చీటికి పని లేకుండా కాదు, బై మిస్టేక్ లో పాత తొక్కాం. దాన్ని మనం ఏం చేస్తాం? దాని పని అది చేస్తాం, మన పని మనం రోడ్డు మీదకి వచ్చి తొక్కించుకోపోయాం. ఇంటికి రాదుగా. ఇప్పుడు వచ్చి అమ్మ తొక్కి ఏం చేయాలి అర్థం కాదు. ఇప్పుడు ఏం చేయాలి ప్రార్థన చేశాం. కాదు ఆడికి ఆడుకోకపోతే ఎవరు ఇసుకెత్తారంట. ఆ ఇసుక తీసుకొచ్చి ఆడబెడితే అది కానీ కట్టింది. అయిపోయా. నువ్వు సొంతంగా పడుకున్నావు. మరి ప్రార్థన చేసి అధైర్యంతో పడుకుంటావా? నువ్వు దేవుణ్ణి నమ్మలా. మరి నేను నమ్మానంటే ఇక్కడ సెర్గీ పౌలు లాగే ఏదో దానికోసం వచ్చావు ప్రార్థనకు, అంతే. సీమోను లాగే ఏదో దానికోసం వచ్చావు, అంతే. దేవుని నమ్మితే సావైనా కూడా మరలా వెనుకడుగు వేయవు. సౌలు కూడా నమ్మాడు. ఎప్పుడైతే తప్పుడు దారిలో పోయాడు మళ్ళా కర్ణపిశాచాలు దాని దగ్గర పోవాలా? ఎందుకక్క ఇవన్నీ జరిగినాయి అంటే మీకు సింపుల్గా ఒక మాట చెప్పేసి ప్రార్థన చేస్తాను. ఇవన్నీ ఎందుకు జరిగాయి? కప్పలను తెప్పించాడు, పాములను తెప్పించాడు. ఎందుకు తెప్పించాడు? మంత్రజ్ఞులు ఎందుకు తెప్పించారు చెప్పండి ఒక్క మాట. ఎందుకు తెప్పించాడంటే ఫరో ఎక్కడ మారతాడో అని వాడి భయమమ్మ. ఫరో మారితే ఇంకేమన్నా ఉందా? ఎమ్మటే పాములు కాగానే ఫరో హృదయం ఏమైంది? అది. కానీ చివరికి నెగ్గింది ఎవరు? దేవుడే. ఈరోజు 4 రోజుల కోసం పెట్టినా ఉంటుంది అక్క. మీరు ఏమన్నా అనుకోండి. నేను చెప్తున్నాను, ఇంకా పచ్చికి చెప్తున్నాను. ఇంతకంటే ఘోరమైన వస్తాయి. ఇంతకంటే ఘోరమైన నీ జీవితంలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసినన్ని చెప్తాడు వాడొచ్చి. చెప్పాడు నా గురించి ఉన్నదన్నాడు చెప్తాడు. నేను చెప్తాడు. అయినా కూడా నువ్వు పరలోకం కోసం నమ్మావు కాబట్టి కట్టు కదలకొని నిలబడాలి. మరి అది కరెక్ట్ అంటే నీతి ఉంటే కరెక్ట్ అని నమ్ము. నేను చెప్తాను, నీతి ఉంటే నమ్మంటున్నాను. నీతి లేకపోతే నమ్మక. నీతి ఉంటే నమ్మదంట. నీతి ఉందంట. మరి లేనప్పుడు నువ్వు చేసేది నీకెందుకు అర్థం కాకుండా? నీతి ఉండాలి దాంట్లో. ఇప్పుడు అన్నాడు, సీమోను నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు. ఏది సరిగా లేదు? మరి సరిగా లేకపోతే ఎట్టుందని అర్థము? ఎందుక అవకతవకలకు ఉంది. కరెక్ట్గా హృదయం కాదు. అప్పుడు అటు దూకుద్ది, ఇప్పుడు ఎటు దూకుద్ది. అంటే కదా గోడ మీద పిల్లిలాగా. అప్పుడు అంటారు కదా కరెక్ట్గా లేదు, ఎటు దూస్తే అటు చూద్ది, అటు దూకుతావా? అది కరెక్టేనా? నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు కనుక ముందు నీ బుద్ధి మార్చుకోమన్నాడమ్మా. అదే చెప్పింది అక్కడ. ఏమన్నాడమ్మా? అది చదువు అన్నమాట. వచ్చేవారం కంటిన్యూ చేస్తా కానీ ఇప్పుడు సమయం ఏమది చదవండి అక్కడ. నీ హృదయము ఈ నీ చెడుతనం, అది చెడుతనం. ఈ బుద్ధిని మార్చుకో. అప్పుడు నువ్వు దేవుని దగ్గరకు వస్తే నువ్వు బాగుపడతావు. ఈ బుద్ధి మానలక్క చాలా మంది. మాని యొక్క చూడండి, మానిందే. ఎక్కడికి పోతే అక్కడలాగా. అవునమ్మా ఈ మధ్య నా గురించి ఉన్నదన్నాడు చెప్పారు.
ఏంది నీ గురించి ఉన్నదా, నువ్వేం పెద్ద ప్రపంచంలో లేనివాడివి, నీ గురించి చెప్పకుండా ఉంటానికి. దెయ్యానికి నీ గురించి మొత్తం తెలుసు. తెలియదా? నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావో, ఎక్కడ ఏమున్నావు మొత్తం తెలుసు. మరి అన్ని చెప్పినంత మాత్రాన దెయ్యం కూడా దేవుడు అవుద్దా? అవుద్దక్క? ప్లాస్టిక్ బియ్యం వచ్చాయి, అవి కూడా అన్నం అవుద్దా? వండుతావు. ఎంత వండినా కూడా మెత్తగా కావు. నువ్వు నవిలినా కూడా దవల నొప్పుది. అయ్యా ఆకలి తీరుతుంది కదని తింటావు, కడుపులో పోతే నీకే కీడది. అర్థమైందా? కడుపులో పోతే నీకే కీడు. ప్లాస్టిక్ బియ్యం వచ్చాయి, ప్లాస్టిక్ గుడ్లు వచ్చాయి, అంతా ప్లాస్టిక్ వచ్చేసింది లోకం మీద. మనమేమనుకుంటాం అంతా కరెక్టే కదా, తొందరలలో పట్టించుకున్నంత తీరకలేదు కదా కూరికి గురక. నిజంగా చెప్తున్నాను, ఈరోజు మీకు అందరికి ఏమన్నా అనుకోండి, మీరు అందరూ చెప్తున్నారు, ఇక్కడ ఎక్కువ మంది సిస్టర్స్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. కనీసం ఒక 15 నిమిషాలు షాట్లో బియ్యం పోసి వాటిని శుభ్రంగా చెరిగే వాళ్ళు ఒక్కళ్ళని ఉన్నారా? ఏం కొంపలు మునిగిపోతుంది, తిండి కోసమే కదా ఇవన్నీ చేసేది. నువ్వు చూసినవా అసలు? శుభ్రంగా ఉన్నాయి అంటున్నావు, నువ్వు చూసినవు ఎప్పుడన్నా? దాంట్లో నువ్వు చేసేటువంటి దాంట్లో గుండ్లు వస్తున్నాయో, లేకపోతే బియ్యం వస్తున్నాయో, లేకపోతే ఇంకొక ప్లాస్టిక్ వాడు సంచి ఆడ కలపొట్టేటప్పుడు వాటిల్లో అది ఆ అబ్బరప కాగితాలు వస్తున్నాయి, నువ్వు చూస్తున్నావా? ముంచటము పొయ్యటము. మా మిల్లులో పోసావు, మిల్లులో నుంచి ఏం కలుగుతాయో చూసినవా? దారాలు వస్తాయి, అవి వస్తాయి, ఎంటకలు వస్తాయి, ఏమని వస్తాయి, ఏంటంటే ఇంట్లో వస్తాయి. ఏడొస్తాయి? నువ్వు ముందు కరెక్ట్ గడగలాడ. నిద్ర ముఖాన్నే పోయి ఆడకుంటది గోతము కొండో తపలో లేకపోతే డబ్బు ఉంటది, పోయి ఆ మూత తీసి నుంచి దాంట్లో పోయటం, దాని మీద పెట్టి రావటం. ఒడ్లు తీసుకొని తీసుకొచ్చి దాంట్లో పోసి దాంట్లో దంచి వాటిని ఇసిరి మొత్తం శుభ్రం చేసినప్పుడు ఏ రోగం రాలి ఊరికి తెలుసా? ఇప్పుడు అప్పుడప్పుడు అన్నం తినేటప్పుడు గుండి పిన్ వస్తుంటది పోలు, యాడ్ నుంచి వచ్చిందంటే పడి ఉంటదేమో, నువ్వు ఏడపడింది బియ్యం నువ్వు సక్రంగా జరిగితే కదా తెలిసేది. చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్త లేని జీవితాలు వచ్చాయి ఈరోజు. సాటిస్ఫై అయితే చాలు, తొందరగా బో అయితే చాలు, అదేంది ఆ ప్లేట్లో పెడితే తినేసి వాడు పోతే నేను శుభ్రం పడుకొని నిద్రపోవచ్చు. అంతేనా? అంతకన్నా ఏమైనా ఉందా? ప్రతి దానిలో జాగ్రత్త ఉండాలి. భక్తిలో కల్తీ కలవటం కంటే ముందు ప్రపంచం మొత్తంలో కల్తీ కలిసే చివరిలో భక్తి కూడా కల్తీ అయిపోయింది. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఏ మార్గమే ఎంచుకోండి, అక్కడ నేను కాదనట్లేదు, ఇక్కడ ఉన్నాను కదా, ప్రతి ఒక్కరే చెప్తాను, దీని ద్వారా చూసి ప్రతి ఒక్కరే ఏ మార్గమే ఎంచుకోండి, నీతి లేకపోతే దాన్ని నమ్మకండి. అది ఏదైనా మా తాత 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 ముత్తాతల కాలం నుంచి నీతి లేకపోతే నమ్మద్దు. నీతి ఉంటే నువ్వు నమ్మంతే. నీతి అంటే ఏంది? తాగుడు ఉండకూడదు, తిరుగుడు ఉండకూడదు, ఎగసెకాలు ఉండకూడదు, ఏసాలు ఉండకూడదు, పగలు ఉండకూడదు, ద్వేషాలు ఉండకూడదు, అంతా సమానత్వం కలిగి ఉండాలి. అదే నీతి. ఉండేవా అక్కడన్నా? ఏడా ఉండదు. మరి ఎందుకంటే ఈ సంవత్సరం పంట బాగా పండుద్దని, నీకు కాదు తాగుబోతుడు కూడా బాగా పండుద్ది పంట. ఏంది? ఆకాశంలో ఉన్న దేవుడు మంచి వాళ్ళ మీద చెడ్డవాడి మీద సూర్యుని ఉదయింపజేస్తాడు. నువ్వు రావటం వల్ల నీకేం ప్రత్యేకంగా సూర్యుడు రాడు. ఒకరోజు వస్తే తీర్పు, ఆ రోజు కోసం ప్రార్థనకు రావాలి. ఆ రోజు కోసమే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. మీరు ఎన్ని వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా యేసు ప్రభువుని నమ్ముకున్న దేనికంటే పరలోకం కోసం, నీతి కోసం. అంతే. నీతి తప్పి ప్రార్థనకు వచ్చినా కూడా వేస్టే నా దృష్టిలో. నీతి తప్పి ప్రార్థన కూడా రావద్దు దయచేసి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నీతే ఉండాలి. ఆ నీతి పరలోక రాజ్యానికి మార్గము. ఆ నీతే యేసు ప్రభువు. ఆమేన్. ఆ నీతి ఏంటిదంట? ఆయనలాగా మనం బతకమని చెప్పింది. కాబట్టి సీమోను యొక్క హృదయం చెడిపోయింది. దేనికి చెడిపోయిందంటే నీతి తప్పాడు. మిగతా భాగం చదివించాను కాబట్టి టైం లేదు, రేపు వారం చెప్తాను. కాబట్టి ఈరోజు మనందరికి కూడా నిన్ను కూడా డిస్టర్బ్ చేసే వాళ్ళు వచ్చారు ఈ రోజుకి. నువ్వు ఇష్టం జాగ్రత్త. నేనేం చెప్పను, ఇష్టం జాగ్రత్త. డిస్టర్బ్ అయిపోతావు, నేను కంపల్సరీ చెప్పను. డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే దేవుని గురించి పూర్తిగా తెలుసుకో. నేను చచ్చిపోతే పరలోకం పోవాలి అంతే, ఎవరితో పని లేదు. అప్పుడు నువ్వు డిస్టర్బ్ కావు. ఇలా కాకుండా పోయినానంటే నాకు ఇలా వచ్చింది, నాకు ఇలా వచ్చింది, నేను చెబుతున్నాను కదా. అప్పుడప్పుడు నేను శుభ్రంగా జంత చేస్తే నీకు కూడా ఒళ్ళు నెరకొట్టుంది. నీకు కూడా లేనిపోయిన మంపరం వచ్చేస్తుంది, నీకు కూడా లేనిపోయిన కంపరం వచ్చేస్తుంది. ఆ కోపం బీపీ పెరిగిపోతే నువ్వు కూడా కేకలు వేయాల్సింది తప్పదు. ఆ ప్రిస్టేషన్లో వచ్చేది వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడు దేయమనుకుంటారు. ఊరు చెప్పారు అదంతా, ఇదంతా వేస్ట్.
అది నమ్ముకోండి. ఓకే, అందరు తల వంచండి, ప్రార్థన చేస్తాం. అందరూ ప్రార్థన కొరకు సిద్ధపడతాం. స్తోత్రం. పరలోకంలో ఉన్న దేవుడు మనములను బలపరిచి స్థిరపరిచి తన రాజ్యం